అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, లెట్స్ ఇన్వైట్ టు ఆల్రెడీ ఈ రోజు మనకు ఒక సెలబ్రిటీ కపుల్స్ మనం ఇన్వైట్ చేస్తా ఉన్నాం. సార్ వచ్చేసి ఒక స్టూడెంట్ గా ఉంటూ మన బిజినెస్ ని పాస్ట్ 1.5 year, ఫాస్ట్ 4 years నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నారు. సార్ ఎవరో కాదు, ఫాస్ట్ మన బిజినెస్ లో యూత్ ఐకాన్ అని అంటా ఉంటాం. మిస్టర్ డిసిడి శ్రీనివాస్ వడ్డిమాన్ సార్ అండ్ శివాన్ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిశంకర్. సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. సో నా పేరు శ్రీనివాస్ వడ్డెమ్మాను. సో నేను ఏదైతే ఆపర్చునిటీని ఒక 4 years పైననే అవుతుంది తీసుకొని. సో చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల. సో లీడర్స్ అందరికీ యూట్యూబ్ లింక్ వచ్చింది. యూట్యూబ్ లింక్ లో మీరు లాగిన్ అవ్వాల్సిందిగా చాలా మంది మెసేజ్ చేస్తా ఉన్నారు. యూట్యూబ్ లింక్ ఉంది, యూట్యూబ్ లింక్ లో మీరు ఆన్ అవ్వండి. సో 1K ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి. సో మనం సెషన్లోకి వెళ్దాం. ఆ, ఈరోజు మీట్ ద మిలియనీర్ అనే ప్రోగ్రాంలో మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కషన్లో తీసుకొద్దాం. సో క్వాలిటీస్ ఆఫ్ ద లీడర్. లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఏమున్నాయి? ఇప్పుడు మనము వివిధ రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం బిజినెస్లోకి వస్తూ ఉన్నాం. సో బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, హోమ్ మేకర్ నుంచి కావచ్చు. సో ఇట్లా వివిధ రకాల ప్రొఫెషన్ నుంచి మనం మార్కెట్లోకి రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో వస్తున్నామంటే లీడర్షిప్ అవతారం ఎత్తాల్సిందే. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆ, ఏదైతే ప్రొఫెషన్లో ఉన్న వాటిని తీసుకొచ్చి మన బిజినెస్లో యాడ్ చేయాలని మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఉన్న పలంగా మన బిజినెస్ అనేది కుప్పకూలిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈరోజు నేను మీకు ఇచ్చే క్లారిటీ ఏమున్నదంటే కొన్ని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చేంజ్ చేసుకోకపోతే ఈ బిజినెస్ లో మనం పెద్ద లెవెల్లో మనం వెళ్ళలేము, అంటే పెద్ద బిజినెస్ ని మనం బిల్డ్ చేయలేము. సో అంటే లీడర్స్ కి మనగడను మనం పొందలేము. సో ఇప్పుడు ఎట్లుంటది అంటే ప్రతి ఒక్క వచ్చిన బిజినెస్ లో వచ్చిన ప్రతి ఒక్క లీడర్ ని సాటిస్ఫై చేయగలగాలి. సో మన క్యారెక్టర్ ఆ విధంగా తయారవ్వగలగాల. అప్పుడు మనం మరింత ముందుకు వెళ్ళడానికి, మనం మరింత డబ్బు సంపాదించడానికి, మరింత మానవతా విలువల్ని కాపాడడానికి అది ఉపయోగపడతా ఉంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ద లీడర్. లీడర్కి ఉండవలసిన లక్షణాలు, దీని గురించి మనం మాట్లాడదాం. సో ముందుగా ఎవరైతే బిజినెస్ లోకి వస్తా ఉన్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన ఒక పని ఉన్నది. అతని గతాన్ని వదిలేసి మనం ముందుకు రావాలి. ఈ ఆపర్చునిటీకి వచ్చే కంటే ముందు అతని పాత పాత మైండ్ సెట్ తో అతను దీంట్లోకి రావద్దు. ఇక్కడ వచ్చినామంటే కంప్లీట్ గా తన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీలోకి రావాలి. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వేరే అయి ఉండొచ్చు, మీరు చేసే పని వేరే అయి ఉండొచ్చు. సో అట్లాంటి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ మారి రావాలంటే ఆ గతాన్ని వదిలేసి ఇక్కడికి రావాలి. అదే గతంతో మీరు ఈ ఆపర్చునిటీలోకి వచ్చారనుకోండి, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ఫుల్ గా మనం ముందుకు తీసుకోలేము. సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని ముందుకు తీసుకోలేము. సో కాబట్టి ఫస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు బిజినెస్ లో వచ్చినామంటే న్యూ కొత్త అవతారంలోంచి మనం బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మనము ఆ, ఏమంటారు, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగినప్పుడు, మన గతాన్ని వదిలేసి మనం ఫ్యూచర్ గురించి, ఈ బిజినెస్ లో నా ఫ్యూచర్ ఏంది అనే ఆలోచన చేయగలిగినప్పుడు 100% మనం గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఎప్పుడు లీడర్కి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఎన్ని సందర్భాలైనా, ఏ సందర్భంలో అయినా ఆల్వేస్ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి లీడర్. సో నేను చాలా మందికి ఉండే ఒక ఫీలింగ్ ఏముంటుందంటే, నేను ఈ లెవెల్లో ఉన్నా, నేను ఇంకా నేర్చుకోవాలన్నా, నేను ఇన్ని రోజులు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి, ఇంకా నేర్చుకోవడానికి ఏముంది. సో ఎప్పుడైతే మన మైండ్లో లెర్నింగ్ అనేది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో ఈ జీవితంలో మన సక్సెస్ కూడా స్టాప్ అవుతుంది. సో అందుకని అంటే నేను డియూసిడి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత
మంచి ఇల్లు కొనుక్కున్నాను, 2.5 crores ఇల్లు పర్చేజ్ చేశాను, డ్రీమ్ హోమ్ పర్చేజ్ చేశాను, మంచి కార్ వాడుతా ఉన్నాను, నియర్ టు 10 lakhs ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాను అని నేను దాస్ సార్కి ఫోన్ చేసి, సార్ ఇంకా నేను ఏమన్నా చేసేది ఉన్నదా, ఇంకేమైనా చేయాలన్న పని ఉన్నదా అని. అప్పుడు మా గ్రేట్ అప్లైన్ పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం గారు, సో వారికి అడిగినప్పుడు వారు చెప్పిన ఒక చిన్న మాట ఉన్నది, ఒక్కసారి రోడ్ మ్యాప్ టు సక్సెస్ అండ్ 10 core steps ఒకసారి మళ్ళీ చదవండి శ్రీనివాస్ సార్ అని చెప్పి. నేను షాక్ అయిపోయినా. అరే అట్లెట్లా, నేను ఇంత పెద్ద లెవెల్లో వచ్చిన, నేను ఇంత పెద్ద లీడర్ అయిపోయినా, నేను అన్ని నేర్చుకున్నా ఆల్రెడీ, సో మళ్ళీ నాకు 10 core steps చదవమంటుండేంది సారు అని చెప్పేసి, సార్ అదేంటి సార్, నేను ఇన్ని చదివినా కదా, చదవకపోతే డియూసిటీ కాను కదా అని అంటే, అప్పుడు సార్ చెప్పిన మాట, నేను కూడా విఎంసీఏ మెంబర్, బెంచ్ అచీవర్, సో 2 crores హౌస్ అచీవర్, సో 16 lakhs ప్లస్ ఇన్కమ్ అచీవర్. సో నేను కూడా భారతి సార్కి ఫోన్ చేసి, సార్ నేను ఇంకేమన్నా చేసేది ఉన్నదా అంటే, సార్ నాకు ఈ 2 పుస్తకాలు సజెస్ట్ చేసిండు, సో అందుకని నేను కూడా మీకు ఇదే సజెస్ట్ చేసినాను అంటే. ఒకసారి ఆలోచన చేయండి, ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్ లో ఉన్న వ్యక్తి సంపద సృష్టించగలుగుతాడు. సో కాబట్టి నేర్చుకోవడం ఎప్పుడు కూడా ఒక లీడర్ ఆపదు. నువ్వేందా నాకు చెప్పేది, ఈ ఆలోచన మనకి ఎప్పుడు రావద్దు. ఎవరు ఏది చెప్పినా వినాలి రుచి తప్పకుండా, అందులో ఏది ది బెస్ట్ దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. సో ఒకవేళ మీ అప్లైన్ చెప్తా ఉన్నారు ఆ మాటను అంటే గనక తూచి తప్పకుండా మనం పాటించగలగాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే సో అతను అనుభవపూర్వకంగా అతను మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ కూడా మనము అది చేద్దాం. తర్వాత లీడర్ మనసులో ఉన్న విషయం బయటకు ఎప్పుడు చెప్పగలగాలి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక సందర్భం జరిగినప్పుడు అతనికి ఒక సిచ్యువేషన్ అతన్ని చెప్పాల్సి ఉంటది, కానీ అతను ఏం చేస్తాడంటే, చెప్తే ఏమనుకుంటారో, చెప్పడం వల్ల ఏం జరుగుతుందో, సో అని అతను లోపల పెట్టేసుకొని అతను ఏమంటారు, మనోవేదన చెంది బిజినెస్ నుంచి క్విట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే, ఏది ఉన్నా మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం బయటకు చెప్పే విధంగా ఉండాలి. సో అప్పుడు మన మనసు తేలిక ఉంటుంది. సో మనం చేసే పని పైన చిత్తశుద్ధితో పని చేయగలం. లేదంటే లోపల ఒకరు పెట్టుకొని బయట ఒకటి పని చేస్తే ఏమవుతుందంటే, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అనే సిచ్యువేషన్కి వచ్చేస్తాం, సామెతకు వచ్చేస్తాం. సో కాబట్టి ఆల్వేస్ ఏ సిచ్యువేషన్ ఏదైనా రానియండి, సో మీ మనసులో ఉన్న మాటను బయటకు చెప్పగలిగే విధంగా మనం తయారవ్వాలి. సో అప్పుడు మనం మనం మరింత హ్యాపీగా, మరింత తేలికగా మన బిజినెస్ ని, లైఫ్ ని లీడ్ చేసుకోగలం. సో అది ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పని ఉన్నది. సో అన్నిటికైనా ఒక ముఖ్యమైన విషయం ఉన్నది, లీడర్ ఈగోని వదిలేయాలి. ఈజీఓ మన జీవితంలో ఒక వ్యక్తిని సర్వనాశనం చేయగలిగిన ఒక పదం ఉన్నది. ఆ పదం పేరు వచ్చేసరికి ఈగో. ఈజీఓ, ఈగోని వదిలేయాల. సో చాలా మంది అంటారు, సార్ నన్ను ఆ మాట అంటాడా, నన్ను ఇట్లా అంటాడా, నేను ఏ రోజు ఎవరికి అది కాలేదు, నేను నీ మాట నేను వినాలనా, సార్ నువ్వా నాకు చెప్పేది, నీతోనా నేను చెప్పించుకునేది. సో ఇట్లాంటి మాటలు చాలా వింటుంటాం మనం. సో నేనేమంటున్నానంటే, ఏదైనా ఉండనియండి మన జీవితంలో, కానీ ఎవరితో పోల్చుకుంటా ఉన్నాం. ఈగో వల్ల కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. ఈగో వల్ల సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. రిలేషన్షిప్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కోల్పోయిన వాళ్ళని మనం చూసాం. కానీ ఈగో వల్ల సంపాదించుకున్న వాళ్ళని ఎవరు లేరు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో లీడర్ కి ఉండకూడనిది ఏదైనా ఉంది అంటే అది ఈగో. అహం, నేను, నా తర్వాతనే అనే ఒక ఫీలింగ్ అనేది ఎప్పుడు రావద్దు. ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పటికీ దాన్ని సున్నితంగా నవ్వుతూ దాన్ని పరిష్కరించుకోగలగాలి, సునాయాసంగా దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. సో కానీ మనం కాకిరి బీకిరి మొత్తం లొల్లి లొల్లి చేసి, సో అక్కడ పెంట పెంట సృష్టించి, దానివల్ల ఎవ్వరికి లాభం ఉండదు దానివల్ల. సో సో కాబట్టి ఖచ్చితంగా
లీడర్కి ఈగో అనేది ఉండకూడదు. ఈగోని మనం ఖచ్చితంగా తీసేయాలి. సో లీడర్ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. తన బాధ్యత ఏదైతే ఉందో అది సక్రమంగా నిర్వర్తించాలి. ఏ విధంగా? పెళ్ళైనప్పుడు భార్య కానీ, పిల్లలు ఉన్నప్పుడు వారి పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ ఏ విధమైన నీ బాధ్యతని నువ్వు నిరూపించుకుంటావో, నిర్వర్తిస్తావో, అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ రంగంలో బిజినెస్లో వచ్చిన ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, మన కుటుంబ సభ్యులే. సో వారితో ఖచ్చితంగా నీ బాధ్యతను సక్రమంగా నువ్వు నిర్వర్తించగలగాలి. సో నాది అన్నప్పుడు ఒక రకంగా, నా డౌన్ లైన్ అన్నప్పుడు ఒక రకంగా, సో పక్కింటి వాళ్ళు అంటే ఒక రకంగా, చుట్టాలంటే ఒక రకంగా. నీ బాధ్యతని ముక్కలు ముక్కలుగా నువ్వు ఎప్పుడైతే నిర్వర్తిస్తావో, సో మన క్యారెక్టర్ని కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడి నుంచి. సో కాబట్టి ఖచ్చితంగా నీ బాధ్యతని, ఏ సిచ్యువేషన్లో నీ బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాలి, సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడు మనము 100 సంవత్సరాలు మన లైఫ్ని 500 సంవత్సరాలకి మనం పొడిగించుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీ సో అట్లుండాలి. ఎందుకంటే శ్రీనివాస్ వడ్డెమానికి ఎవరైనా ఒక పని చెప్పినారు అంటే ఆ పని అయిపోయిన తర్వాత నేను వారికి మళ్ళీ కాల్ చేస్తాను ఖచ్చితంగా. సో దట్ ఈస్ మై ఏమంటారు రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యతని మీరు నిర్వర్తించగలగాలి. తర్వాత లీడర్ అనే వ్యక్తి, అతను డౌన్ లైన్ కావచ్చు, అతని ఫ్యామిలీ కావచ్చు, అతని ఫ్రెండ్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ తప్పుని కూడా శాంతంగా వాళ్ళకి చెప్పగలగాలి. లీడర్ అనే వ్యక్తి, సో ఒక వ్యక్తి ఒక మిస్టేక్ చేసినాడు అనుకోండి, మిస్టేక్ చేసినప్పుడు అతని తప్పును కూడా అతనికి శాంతంగా అతను చెప్పగలగాలి. ఫుట్ పాట్ అని చెప్పి లొల్లి వేసి నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు, అది ఇది అది ఇది అంటే దానివల్ల రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందా? ఛాన్స్ లేదు. నువ్వు సీరియస్ గా మాట్లాడినప్పుడు రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ అవుతుంది? బిల్డ్ అవ్వదు, 100% బిల్డ్ అవ్వదు. అదే గనక సో అతనితో మాట్లాడుతూ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ, సో బ్రదర్ మీరు ఈ చిన్న మాట అనేది లేకుండే, ఇక్కడ ఈ వర్డ్ మీరు యూజ్ చేయకుంటే బాగుంటుండే. సో ఎందుకంటే దానివల్ల ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా, హట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. అనే ఒక దానికి నువ్వు అట్లెట్లా మాట్లాడతావు, నువ్వు ఇట్లెట్లా మాట్లాడతావు, నువ్వు ఏమనుకోని మాట్లాడినావు, ఇట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? హే నువ్వేందా, నువ్వు కాకపోతే ఇంకోటి అంటాడు ఆయన. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మనం ఆ ఎప్పుడైతే మనము తప్పును కూడా ఆ లీడర్కి శాంతంగా మనం చెప్పగలగాలి. అప్పుడు మరింత బిలీఫ్, మనల్ని ఇంకా నమ్ముతాడు, బిజినెస్ ని నమ్ముతాడు. సో లీడర్స్ తో పాటు ఇంకా చాలా రోజులు బిజినెస్ ని మమేకమై పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎవరైనా బాధలో ఉన్నప్పుడు లీడర్ ఖచ్చితంగా వాళ్ళకి ఓదార్పు అవ్వాలి, ఓదార్పునివ్వాలి, ఓదార్పు అవ్వాలి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నాడు, ఒక లీడర్ ఉన్నారు, సో అతను చాలా ట్రై చేస్తా ఉన్నాడు, విపరీతంగా పని చేస్తా ఉన్నాడు, కానీ పాపం అతను బిజినెస్ చేస్తాడు కానీ అతనికి వర్కౌట్ అవుతలేదు, ఇంకా ప్లాన్ లో సక్సెస్ఫుల్ రిజల్ట్ రావట్లేవు. ఆ ఎట్లా చేయాలి, బాగా సఫర్ అవుతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. సార్ సార్ ఎట్లా చేయాలి సార్, నాకు ఏం అర్థమైతలేదు సార్, నేను ఏం చేయాలో నాకు తెలుస్తలేదు, నేను ఎన్ని ప్లాన్ చెప్పినా ఫెయిల్ అయిపోతా ఉన్నాయి, నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. సో అన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇంట్లో ఉంటే సక్సెస్ అవుతావా? ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకోండి, అతను ఇమీడియట్ గా బిజినెస్ నుంచి క్విట్ అవుతాడు, ఇమీడియట్ గా బిజినెస్ నుంచి క్విట్ అయిపోతాడు. అతనికి నేను ఓదార్పు ఇవ్వాలి. ఏ విధంగా అంటే, మిత్రమా, సంవత్సరంన్నర ముందు నేను కూడా నీకులాగానే పోరాడిన, సంవత్సరంన్నర ముందు నేను నీకులాగానే ప్లాన్ చెప్పిన, ఎవరు నా మాట విన్నోళ్ళు కారు. ఇంకా నీకు అదృష్టం ఏమున్నదంటే నువ్వు 10 మందికి చెప్తే ఒక్కరైనా వస్తా ఉన్నారు, కానీ నేను 20 మందికి చెప్పినా ఒక్కరు కూడా రాలేదు. డోంట్ వరీ, నా మాట ఎవరు వినలేదు, అయినా నేనే ఈ లెవెల్కి రాగలిగినప్పుడు
నువ్వు ఇంకా బ్రహ్మాండంగా రాగలవు, ఎందుకంటే నేనున్నా నీకు తోడుగా, నా సపోర్ట్ నీకున్నది. సో మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా 100% మనం సక్సెస్ అయ్యే విధంగా మనం ముందుకు వెళ్దాం. ఆ భరోసా, ఆ ఓదార్పు నువ్వు అతనికి ఇచ్చినప్పుడు అతను క్రౌన్ కాదు, డిఎస్సిడి కాదు, ఏ పిన్ అయినా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైనా బాధలో వాళ్ళ, ఇంకోటి బిజినెస్ వైపే కాదు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సో వాళ్ళ బిజినెస్ పరంగా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి అతని బాధలు మన దగ్గర వచ్చి చెప్తా అన్నాడంటే మనల్ని ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ అని అతను ఫీల్ అవుతాడు. సో అతను ఫీల్ అవుతే కానీ ఆ మాట మనకు బయటకు చెప్పలేడు. సో అట్లాంటప్పుడు మీరు ఒక భరోసా కావాలా, అతనికి మీరు ఒక భరోసా కావాలా, ఆమెకి మీరు ఒక భరోసా కావాలా. అప్పుడు వాళ్ళు మరింత ఆ, బ్రహ్మాండంగా వెస్టీజ్ ని ముందుకు తీసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని వాళ్ళ ముందుకు తీసుకోవడానికి చాలా ఉంటుంది. నేను చాలా మంది నా దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా ఉంది సార్ ఫ్యామిలీలో, ఇట్లా ఉంది సార్ బిజినెస్ లో అని చెప్పినప్పుడు, సో మనకేదో తోచిన మాట వాళ్ళకి చెప్పడం ద్వారా, సో వాళ్ళు ఈరోజు చాలా మంది హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ గాడ్. సో ఎందుకంటే ఆ చిన్న ముక్క మనం చెప్పాల్సి ఉన్నది, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళ జీవితం వాళ్ళు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో హ్యాపీ కదా. సో మన మాట వాళ్ళకు ఒక ఓదార్పుగా, ఒక భరోసాగా వాళ్ళకు ఉండగలగాలి. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తర్వాత లీడర్ అన్ని సందర్భాలని స్వీకరించాలి. అంటే అన్ని సిచ్యువేషన్ ని అతను తీసుకోవాలి. నేను పాజిటివ్ ఉంటే తీసుకుంటా, నెగిటివ్ ఉంటే మాత్రం నా డౌన్ లైన్ మీద వదిలేస్తా, నా చుట్టాల మీద వదిలేస్తా అంటే కాదు. యు ఆర్ ఎ లీడర్, అన్ని సిచ్యువేషన్స్ ను తీసుకోవాలి. అంటే అన్ని రిజల్ట్ వచ్చే సందర్భాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో సక్సెస్ ని ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో ఫెయిల్యూర్ ని కూడా మనం అదే విధంగా తీసుకోవాలి. ఫెయిల్యూర్ అనేది లెర్నింగ్, మళ్ళీ మనం ఇంకొకసారి నేర్చుకోవడానికి కలిగే అవకాశం. సో దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి, 100%గా తీసుకోవాలి. పాజిటివ్ అయితే ఆ, నాది, ఫెయిల్యూర్ అయితే నా డౌన్ లైన్ది అంటే కాదు. సో నేనైతే ఏం చేస్తాను నా జీవితంలో అంటే, ఫెయిల్యూర్ ఏదైనా ఉంది అప్పుడు నేను తీసేసుకుంటా 100%. సక్సెస్ ఏదైనా ఉంది నా డౌన్ లైన్కి ఇచ్చి ముందుకు తోసేస్తా. బాధలో నేను ఉండాలా, సంతోషకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు నా డౌన్ లైన్ నేను పుష్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అవే నాకు తెలుసు, దాంట్లోంచి ఎట్లా బయటకు రావాలనేది నాకు తెలుసు. కొత్తగా ఉండే లీడర్కి తెలియదు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో అన్ని సిచ్యువేషన్స్ని మనం తీసుకోగలగాలి. తీసుకున్నప్పుడే మనం మరింత తొందరగా ముందుకు అడుగు వేయడానికి సిచ్యువేషన్ ఉంటుంది. సో లీడర్ ఎంత కఠినమైన నిర్ణయం అన్నా తీసుకునే ధైర్యం ఉండాలి లీడర్కి. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా, ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనం ఎదుర్కోవాలి అంటే దానికి కావలసినంత ధైర్యాన్ని లీడర్ తీసుకునే విధంగా ఉండాలి. ఆ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు, మన ఫ్యామిలీలో పర్సన్కి హెల్త్ ఛాలెంజ్ ఉంది, అతను ఇంకొక 1 అవర్ 1.5 అవర్ లో హాస్పిటల్ తీసుకోపోతే ఏమైనా జరగవచ్చు అనుకున్నప్పుడు మా మామ రాని, మా కాక రాని, మా పెద్దనాన్న రాని అని ఆలోచన చేస్తామా? ఏది దొరుకుతుంది దానిపైన ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్తామా? సో అట్లాంటి నిర్ణయం తీసుకోగలగాలి. కొన్ని సందర్భాలలో పాజిటివ్ ఆర్ నెగిటివ్, కొన్ని సందర్భాలలో కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా తీసుకోగలగాలి లీడర్. ఎందుకంటే సో మన మంచితనం మన అమాయకత్వంగా మారద్దు. సో అట్లని చెప్పేసి మనం రూడ్ బిహేవింగ్ ఎప్పుడు చేయొద్దు. సో ఇవి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాల్సిన, ఇవి తీసుకోవాల్సిన, పాటించాల్సిన అవసరం ఉన్నది. లీడర్ ఒక మార్గదర్శకుడు కావాలి, రోల్ మోడల్ కావాలి. ఇప్పుడు మీ మీ డౌన్ లైన్ కి మీరే రోల్ మోడల్ లాగా కనపడాలి. సో అరే ఎట్లుండాలా, అరే ఒక పురుషోత్తమ దాసు సార్ లెక్క ఉండాలా, ఆ, ఒక ఒక ఏమంటారు ఇందర్ బీర్ సింగ్ సార్ లెక్క ఉండాలి, ఒక ఎస్పి భారిల్ సార్ లెక్క ఉండాలి, ఒక కుల్కర్ణి సార్ లెక్క ఉండాలి, ఒక ఏమంటారు సర్వాగ్య వారిల్ సార్ లెక్క ఉండాలి. ఒక లీడర్, మన డౌన్ లైన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన పేరు తీసుకోగలగాలి. సో అంత హంబుల్ గా మనం ఉన్నప్పుడు, అంత లీడర్షిప్ లో మనం ఉన్నప్పుడు ఇది మనకు సాధ్యంగా అవుతుంది.
సో లీడర్ అనేది అట్లా మార్గదర్శకుడుగా రోల్ మోడల్గా ఉండాలి. అరే అతను చూస్తే నేను వాచ్ టైం తిప్పుకోవాలా, అతను చూస్తే నేను డ్రెస్సింగ్లో నేను రెడీ అవ్వాలా, అతను మాట్లాడే విధానాన్ని బట్టి అరే నేను మాట్లాడగలగాలి అనే ఒక ఆలోచన మనం క్రియేట్ చేయగలగాలి. సో అప్పుడు హీరో అంటే రియల్ హీరోస్ కాదండి, రియల్ హీరోస్ మీరు రియల్ హీరోస్. పొద్దుగాల 5:30 అవుతుంది, మీరందరు రెడీ అయ్యి జూమ్ ముందు కూర్చున్నారు. కొంతమంది చూడండి ఆ షాపులు అమ్ముకుంటున్నారు, కొంతమంది వంటలు చేస్తున్నారు, ఆ, కొంతమంది వివిధ రకాల పనులు చేస్తూ కూడా జూమ్ అటెండ్ అవుతున్నారు. మీరు రోల్ మోడల్, మీరు మార్గదర్శకులు, మిమ్మల్ని చూసి మారుతారు జనాలు. సో కాబట్టి మీరు బిలీవ్ చేయాలి. సో మార్గదర్శకుడిగా ఉండాలి. లీడర్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తో. మీరు చూడండి, ముఖం మార్చుకొని మీరు ఏదైనా పని చేయండి, ఎవరి దగ్గరైనా వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేయండి, మన బిజినెస్ పెరుగుతుందా? ఎవరైనా మన దగ్గరికి రాగలరా? నేను నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి అనిపించేది ఏముంటదంటే, ఎవరైనా నవ్వుతూ మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే సార్ అప్పుడే క్లోజ్ చేశారండి, ఇంకొక 10 minutes మాట్లాడితే బాగుండే కదా అని. అదే నేను ముఖం మార్చుకుంటూ మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడికి దండం పెట్టుకుంటారు వాళ్ళు, ఎప్పుడు పోతాడు ఈయన, పోతే బాగుండు అని. సో నేను కూడా మీకు ఒకటే చెప్తాను, ఆల్వేస్ బి స్మైలింగ్. నవ్వుతూ బతికేయండి, పోయిన తర్వాత మనకైతే తెలియదు. సో ఈ భూమి పైన ఉన్నన్ని రోజులు మాత్రం నవ్వుతూ లైఫ్ ని లీడ్ చేయడం స్టార్ట్ చేయండి. సో నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో ఆ రోగం మనకొద్దు. 100% నవ్వుతుందాం, నవ్వుతూ నలుగురితో నవ్వుపించుకుంటూ ఈ ఆపర్చునిటీలో 10 మందికి భరోసానిచ్చుకుంటూ ముందుకు వెళ్ళేదే ఈ జీవితం. సో కాబట్టి లీడర్ బి ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి ఖచ్చితంగా. తర్వాత విషయానికి వస్తే, లీడర్ ఎప్పుడు సమస్యల పైన కాంప్రమైజ్ అవ్వద్దు. సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని అధిగమించే పరిస్థితుల్లో లీడర్ ఉండాలి, దాన్ని కాంప్రమైజ్ అవ్వదు ఎప్పుడు కూడా. అంటే ఏం జరుగుతుంది, ఎట్లా ఈ సిచ్యువేషన్ జరుగుతుందంటే నేను ఏ విధంగా ఈ సిచ్యువేషన్ నేను ముందుకు వెళ్ళిపోవాలి, ఏ విధంగా నేను దాటుకొని ముందుకు వెళ్ళాలి. కానీ దీన్ని నేను ఇక్కడికే వదిలేస్తా, ఇక్కడనే నేను దీన్ని ఆపేస్తా, కాంప్రమైజ్ అయిపోదాం అంటే అది మీరు పొరపాటు చేసినట్టు, అది చేసిన విధంగా అవుతుంది, పొరపాటు చేసిన విధంగా అవుతుంది. కాంప్రమైజ్ అవ్వద్దు. అక్కడ క్లారిటీ, కంక్లూజన్ రాకుండా క్లారిటీలో మన లైఫ్ని ముందుకు తీసుకోవాలి. అప్పుడు మనం మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ సిచ్యువేషన్ అన్నా కానీ, ఇప్పుడు తప్పు లేకపోయినప్పుడు మనం తలదించాల్సిన పని ఉండదు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ సిచ్యువేషనే వస్తే అసలు తప్పే చేయకపోయింటే లొల్లే ఉండదు కదా. ఒకసారి ఆలోచన చేయండి. సో కాబట్టి లీడర్ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఉండొద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి. తర్వాత లీడర్ తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి. లీడర్ అనే ఒక వ్యక్తి, సో నా డౌన్ లైన్స్ ఉన్నారు అంటే వాళ్ళకంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ లో ఆలోచించగలగాలి. నాకంటే, నా డౌన్ లైన్ కంటే నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ లో ఉన్నప్పుడు నన్ను ఫాలో అవుతారు. ఈరోజు గాంధీ గారు మొదట జనాలంతా రెడీ అయిన తర్వాత గాంధీ గారు గోషి కట్టుకొని వచ్చి నేను లీడర్ అనలే. ముందు గాంధీ గారు రెడీ బయట వెళ్ళిపోతున్నప్పుడు అరే ఈజ్ ఏ లీడర్ అని చెప్పి అతను ఫాలో అయినారు. సో అతను అందరికంటే ఒక అడుగు ముందు వేసినారు, ఈరోజు జాతిపిత అయినారు. సో నేను కూడా మీకు ఒకటే చెప్తున్నా, అందరు వెళ్ళాలి, అందరు పని చేయాలా, ఆ మధ్యలో పోయి మనం ఏదో మాట్లాడితే అయిపోతుంది. నువ్వు ఎట్లా లీడర్ అవుతావు, అట్లా ఎట్లా లీడర్ అవుతావు? సో కాదు, ఖచ్చితంగా ఏదైనా ఏ సిచ్యువేషన్ లో అయినా నేను తెలుసుకోవాలి. మొదట నేను తెలుసుకోవాలా, నా డౌన్ లైన్ కి నేను నేర్పించగల, మొదట నేను తెలుసుకోవాలా, నా ఫ్యామిలీకి నేను నేర్పించుకోవాలి, మొదట నేను తెలుసుకోవాలా, నా పిల్లలకి నేను నేర్పించుకోవాలి. సో ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలకి లీడర్ ఎవరంటే వాళ్ళ ఫాదర్. ఎందుకంటే కొత్త కొత్త విషయాలన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఒక లీడర్, ఎందుకంటే భోజనం పెట్టేటప్పుడు ఏవేవో చెప్తా ఉంటారు,
అన్ని వాళ్ళకి అంటే కొన్ని కొత్తవి నేర్పించుకుంటూ వాళ్ళకి చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా మనం ఒక అడుగు ముందుండి ఆలోచించాలి. వన్ స్టెప్ ఫార్వర్డ్తో మనం ముందుకు వెళ్ళగలగాలి. సో అప్పుడు లీడర్ మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత లీడర్ తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి. లీడర్ తనంటే లీడర్స్ కి, వాళ్ళ డౌన్ లో ఉన్న లీడర్స్ అందరికీ ఎప్పుడు విష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక బ్రాంజ్ అవుతున్నారు, సిల్వర్ అవుతున్నారు, తర్వాత 8% అవుతున్నారు, సో గోల్డ్ అవుతున్నారు, స్టార్ అవుతున్నారు, డైమండ్ అవుతున్నారు. కొంతమంది అప్లైన్స్ చూస్తా ఉంటా, పాపం వాళ్ళకి విష్ చేయడానికి కూడా టైం సరిపోదు. ఎంత దౌర్భాగ్యమైన విషయమో అది. ఇప్పుడు ఒక వ్యక్తి మన బిజినెస్ లోకి వచ్చి కొత్తగా వచ్చి అతను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక పిన్ లెవెల్ మారినప్పుడు ఒక్కసారి వాళ్ళకి విష్ చేస్తే, కాంగ్రెస్ చెప్తే, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు ఈ బద్ధకంతో ఆ చెప్పడం బంద్ చేస్తారు, వాళ్ళకి అయిష్టంతో బిజినెస్ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ భూమి పైన ఒక వ్యక్తి ఎక్కడ పడతాడు అంటే అది రికగ్నిషన్ అండ్ ఫిషింగ్. మీరు ఒక వ్యక్తికి ఒక 5 నిమిషాలు అతని గురించి సెల్ఫ్ టాక్ చేయండి, ఆయన గురించి మాట్లాడండి. మీ మీకు ఆయనకి ఎంత రిలేషన్ బిల్డ్ అవుతుందో. ఒకవేళ ఎప్పుడైతే మీరు ఎప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడడం ఆపేస్తారో, అతని లీడర్ గురించి మాట్లాడడం బంద్ చేస్తారో, సో అతను డిమోటివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మోటివేట్ అవ్వే కంటే ముందు డిమోటివేట్ అవుతాం. అప్పుడు 100% అతను మన బిజినెస్ అనేది లాస్ అవుతున్నట్లే కదండి. సో కాబట్టి లీడర్ విష్ చేస్తుండడం తప్పు లేదు కదా, తప్పు లేదు కదా. సో కాబట్టి ప్రతి సిచ్యువేషన్ లో లీడర్ విష్ చేస్తుండాలి. గ్రేట్ జాబ్ అండి, చాలా బాగా పనిచేసినారు. సో గ్రేట్ ప్లాన్ సార్, మీరు చాలా బాగా ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. వెరీ గ్రేట్ అండి, మీరు చాలా మంచి పొజిషన్కి వచ్చినారు. సో మంచి పొజిషన్ మీరు తీసుకున్నారు. సో మై హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్, మీరు ఆపర్చునిటీని ఎంచుకున్నారు. సో మీ జీవితంలో ది బెస్ట్ మంచి పని ఏమైనా ఉన్నది, సో ఆపర్చునిటీ తీసుకోవడం. ఎందుకంటే మన లైఫ్ ఇక్కడ నుంచి చాలా అంటే చాలా చేంజ్ అవ్వబోతుంది, కంప్లీట్ యూటర్న్ అవ్వబోతుంది మన లైఫ్ వెస్టీజ్ నుంచి. సో ఇట్లాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు 100% వాళ్ళు మరింత తొందరగా బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం, మరింత సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని ముందు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆల్వేస్ నేనున్నాను అని ఒక భుజం మీద తడుముకుంటూ, వాళ్ళకి ఒక హోప్ ని కలిగించుకుంటూ, వాళ్ళకి ఎల్లవేళలా విష్ చేస్తూ ముందుకు నడిపించగలిగితే చాలు, 100% మన బిజినెస్ ని ముందుకు తీసుకుపోవచ్చు. సో తర్వాత తన లీడర్ తను ఉన్న చోటు నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. లీడర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తన లీడర్షిప్ క్వాలిటీస్ ని అక్కడ నేర్పిస్తూ ఉండాలి. సో ఇక్కడ మనం 10 కోర్ స్టెప్స్ లో లాస్ట్ వన్ 10th వన్ ఏముందంటే లెర్నింగ్, టీచింగ్ అండ్ డూప్లికేషన్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మా ఆర్గనైజేషన్ లో సుమారుగా 1,00,000 మంది పైన ఉన్నారు. 1,50,000 మంది. ఇప్పుడు చూడండి, అందరికి మేము నేర్పిస్తామా? అందరికీ మేము కాల్ చేస్తామా? అందరితో మేము కమ్యూనికేషన్ లో ఉంటామా? సో మేము చేసే పని ఏమున్నదంటే, ఏ మీటింగ్ దగ్గరికి అయితే వెళ్తామో, సో అక్కడ మేము ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ క్లారిటీ ఇచ్చేసి వస్తాం, అక్కడ నుంచి నేర్పించేసి వస్తాం. ఎందుకు? మొదట మేము నేర్చుకున్నాం, తర్వాత నేర్పించి వాళ్ళని కూడా డూప్లికేటర్ గా తయారు చేసి వచ్చేస్తాం. సో లీడర్షిప్ క్వాలిటీస్ అవి. సో మీరు ఎక్కడ ఏడ మాట్లాడుతున్నా, సో కొన్ని క్వాలిటీస్ అనేది మనం నేర్పించడానికి మనం వెనకడుగు వేయద్దు. ఎందుకంటే వీఆర్ ద ఫ్యామిలీ, మన లీడర్ కి మనం నేర్పించుకుంటున్నాం. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇది అంటే, రెండోది చాలా మంది ఆలోచన ఏముంటదంటే, అన్ని నేర్పిస్తే ఇతను నా మాట వినడు, అన్ని నేర్పిస్తే నేను చెప్పింది చేయడు, అన్ని నేర్పిస్తే ఇతను నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, నా గురించి మాట్లాడాడు. ఇట్లాంటివి కూడా కొంతమంది లీడర్స్ దగ్గర ఉంటాయి. నన్నే పొగడాలి, నా గురించే చెప్పాలి, నా పేరే మాట్లాడాలి, మా అప్లయన్స్ అని చెప్పి నా గురించే చెప్పాలా. అట్లాంటి మైండ్ సెట్ వచ్చినా మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్.
అతను మనస్ఫూర్తిగా రావాలా, ఏదైనా చెప్పాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా. కానీ సెల్ఫ్ బాక్స్ మోగించొద్దు ఎప్పుడు కూడా. నా గురించే చెప్పాలి, నువ్వు నా గురించే, అట్లాంటిది వద్దు. మళ్ళీ అది వేరే అయిపోతుంది. అది ఏమంటారు, పాలిటిక్స్ లో వెళ్ళిపోతుంది. పాలిటిక్స్ కి మనకి సంబంధం ఉండదు. నక్కకి నాగలోకంకి ఉన్న తేడా ఉంటుంది మనకి. సో కాబట్టి లీడర్ ఆల్వేస్ ఏమంటారు, నేర్పించే విధంగా ముందుకెళ్ళాలి. లీడర్షిప్ ని ప్రదర్శిస్తూ ఉండాలి. సో అప్పుడు మరింత తొందరగా మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత లీడర్ సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి. అంటే లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లెర్నింగ్, టీచింగ్, నేర్చుకోవడంతో పాటు నేర్పిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నేర్చుకోవడం, ఆల్వేస్ లెర్నింగ్, ఆల్వేస్ లెర్నింగ్, ఆల్వేస్ లెర్నింగ్. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నేర్చుకోవడం ఆపొద్దు. ఎప్పుడైతే లీడర్ నేర్చుకోవడం ఆపేస్తాడో అక్కడ సక్సెస్ ఆగిపోతుంది, ఇన్కమ్ ఆగిపోతుంది, తర్వాత గ్రోతింగ్ ఆగిపోతుంది. సో కాబట్టి నేను నేర్చుకున్నప్పుడు, ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉన్నది, బర్రె పోయి చీలం వేస్తే దూడ గిట్టనేందుకు పోతుంది అని. సో లీడర్ నేర్చుకున్నప్పుడు ఆ డౌన్ లైన్ కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ లీడర్ నేర్చుకోకపోతే ఆ డౌన్ లైన్ నేర్చుకుంటాడా? ఇప్పుడు ఎంతో మంది జూమ్ మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నారు. కొంతమంది ఫీలింగ్ ఏమున్నదంటే, శనివారం మీటింగ్ కదా, ఎవడు చూస్తాడులే మనల్ని, గమ్మున దుప్పటేసుకుంటే అయిపోతుంది కదా. ఎవరో నీకు చెప్పాల్సిన పనులే, ఎవరో నిన్ను చెక్ చేయాల్సిన పనులే. భగవంతుడు నిన్ను చెక్ చేస్తాడు, ఎవరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దుప్పటి కప్పుకొని ఉన్నావా, లేకపోతే నువ్వు పొద్దుగాలనే లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టీం అందరికీ కాల్ చేస్తున్నావా? ఎందుకంటే యథా రాజ్యం తదా ప్రజ. రాజ్యంలోని రాజు ఏ విధంగా ఉంటే ఆ రాజ్య ప్రజలు అదే విధంగా తయారవుతారు. వెస్టీజ్ లో ఉన్న లీడర్ మీరు ఏ విధంగా ఉంటే మీ డౌన్ లైన్ కూడా అదే విధంగా తయారవుతాడు. ఇప్పుడు మీకు అనిపించిన ఆలోచననే మీ డౌన్ లైన్కి వస్తే, ఏముందిలే శనివారమే దుప్పటి కప్పుకుంటే అయిపోతుందని మీ డౌన్ లైన్ అనుకుంటే నీ బిజినెస్ ఎక్కడ ఉంటుంది? సో కాబట్టి ప్రతి విషయంలో మీతో కోట్ చేసుకోండి. అప్పుడు మనం మరింతగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు చూస్తారు ప్లాన్ చెప్పకుంటే ఏమవుతుంది, ఎవరు చూస్తారు జూమ్కి రాకుండా ఏమవుతుంది, ఎవరు చూస్తారు నేను అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది. అరే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఎవరు చూడరు అనుకుంటే ఎట్లయితుంది? సో కాబట్టి లెర్నింగ్ యాటిట్యూడ్తో ఉండండి. దాంతోపాటు టీచింగ్, ఎంతో కొంత ఈ సమాజానికి మనం ఎప్పుడు నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం మరింత తొందరగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో లీడర్ అనుచరులు ఎదుగుదలను కోరుకునే వాడై ఉండాలి, అడ్డుపడకూడదు. సో లీడర్ ఎప్పుడు కూడా తన డౌన్లైన్ గ్రోత్ గురించి ఆలోచన చేయగలగాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, సార్ ఏ అప్లైన్ అయినా ఎవరైనా సో పైన డౌన్లైన్ పైన పోవాలని ఎవరు అనుకోరు సార్ అన్నది. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వెస్టీజ్ లో నేను జాయిన్ అయిన తర్వాత మొదట నేను బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ అయినా. ఆ తర్వాత నా డౌన్ లైన్ గ్రేట్ లీడర్, సో వండర్ఫుల్ లీడర్. సో ఆంజనేయులు రాసునూరి నా ఫ్రెండ్, నా రిలేషన్. సో అతను నాకంటే ముందు సిల్వర్ అయినాడు. వెరీ హ్యాపీ. నా ఇన్కమ్ 1800 రూపీస్ ఉండే, మనోడు ఇన్కమ్ ఆల్మోస్ట్ 20,000 ఉండే. నాకంటే ముందు అతను గోల్డ్ కంప్లీట్ చేశాడు, నాకంటే ముందు అతను స్టార్ కంప్లీట్ చేశాడు. సో హ్యాపీ, దాంట్లో ఏం నష్టం లేదు. పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు పుత్రోత్సాహం ఉంటుంది తప్పిస్తే బాధ ఎందుకు అవుతుంది? ఆ బిజినెస్ అంతా ఎవరిది? నా డౌన్ లైన్ నాకంటే ముందు సక్సెస్ అయినప్పుడు ఆ బిజినెస్ అంతా ఎవరిది? నాదే కదా. నా డౌన్ లైన్ డియూసిడి అయినా బిజినెస్ నాదే, నా డౌన్ లైన్ బ్రాంచ్ అయినా బిజినెస్ నాదే. సో అట్లాంటప్పుడు నేను పెట్టిన మొక్క పెద్ద చెట్టు అయిపోయి ఒక పెద్ద వృక్షం అయిపోయి పండ్లను ఇస్తుంది, నీడని ఇస్తుంది అన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటా తప్పిస్తే నేను ఎందుకు బాధపడతా? కానీ కొంతమంది దగ్గర చూస్తాంట కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలు, రామచంద్ర భరించరాంది. సో ఆ మైండ్ సెట్ తో మనం ఉన్నామంటే
ఎక్కడున్నా మనం ఫెయిల్యూర్ అయినట్లే లెక్క, ఎక్కడున్నా ఫెయిల్యూర్ అయినట్లే. సో ఈ ఆపర్చునిటీకి వచ్చిన మన డౌన్ లైన్ని మనం పుష్ చేస్తాం, మనం గెలిపిస్తాం, మన ప్రాణం పెట్టి పని చేస్తాం. అట్లనే మనకంటే నాకంటే బెటర్గా లీడర్ గెలవాలి, గెలవాలి 100%. ఎందుకంటే వాళ్ళు గెలిచిరంటే నేను గెలిచినట్టే లెక్క. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్, మీరు మర్చిపోకండి, ఇది విన్ విన్ సిచ్యువేషన్. సో కాబట్టి ఖచ్చితంగా నా డౌన్ లైన్ గెలిచిండు అంటే నేను గెలిచినట్లే లెక్క. సో నా డౌన్ లైన్ ఎదుగుదలని, వాళ్ళ సక్సెస్ నేను కోరుకుంటే ఆటోమేటిక్గా నేను సక్సెస్ అయినట్లే లెక్క. ఇది చాలా మందికి తెలియదు. ఒక పిన్ను చేంజ్ అయితే, గిన్నెన్ని పైసలు ఎక్కువ వస్తే కథం, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాము, కళ్ళల్లో మట్టి పోస్తాము. అట్టెట్ వచ్చింది, నేను ఇంత కష్టపడ్డా నాకు రాలేదు, నా డౌన్ లైన్ ఏం చేసిండు ఆయనకు నాకంటే ఎక్కువ వస్తుంది, ఆయనకంటే ముందర నేను నెల రోజుల ముందు జాయిన్ అయినా నాకు రాలేదు, ఆయనకు వచ్చింది. ఇక దీర్ఘాలు తీగలు, దీర్ఘాలు రాగాలు. ఒక వ్యక్తి పైన ఎప్పుడైతే ఈర్ష్యా గుణంతో మనం ఉంటామో మనం సక్సెస్ఫుల్ లీడర్ అవ్వలేము. 100% మనం సక్సెస్ఫుల్ లీడర్ అవ్వలేము. ఎప్పుడైనా సరే, ఏ సిచ్యువేషన్ లో అయినా సరే, ప్రతి ఒక్క వ్యక్తిని మనము ఏమంటారు, ప్రోత్సహించి నీతో నైతది, నీతో నైతది, నువ్వు చేయగలవు అని ఎప్పుడైతే ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తామో 100% అతనితో పాటుగా మీరు 100% బిజినెస్ లో గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈగో తీసేయండి, ఈర్ష్యలు తీసేయండి, భావోద్వేగాలు తీసేయండి. సో ఇక్కడ ఒక్కటే ఉన్నది, ఒకటి హ్యాపీగా 10 మందిని పలకరించడం, 10 మంది బాగు కోరడం. ఈ బిజినెస్ లో ఇదే నడుస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్దాం. సో లీడర్ తన స్వార్థం కోసం కాకుండా లీడర్స్ కోసం, అందరి కోసం ఆలోచించగలగాలి. లీడర్ అంటే నా కోసం నేనే అనే ఆలోచన ఎప్పుడు చేయదు. నా గురించి ఫస్ట్ నాది, ఆ తర్వాత నెక్స్ట్ లీడర్ది. పిన్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నాదేమవుతుంది, ఆ తర్వాత నా డౌన్ లైన్ ఏముంది, ఇదే ఆలోచన చేస్తాం. నేనేమంటున్నా అంటే, మేం చేసే పని ఏమున్నదంటే ముందు కింద నుంచి పిన్నులన్నీ సెట్ చేసుకుంటూ వచ్చేస్తాం. మనం ఎవరు ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారు, ఎవరు బ్రాంజ్ అవుతారు, ఎవరు సిల్వర్ అవుతారు, ఎవరు గోల్డ్ అవుతారు, ఎవరు స్టార్ అవుతారు, ఎవరు డైమండ్ అవుతారు, ఎవరు క్రౌన్ అవుతారు, ఎవరు యూసీడ్ అవుతారు, ఎవరు డిస్ట్రిక్ట్ అవుతారు. అయితే నేనేమవుతాను లాస్ట్ 1%. కానీ అట్లా కాదు, జనాలు ఆలోచించే ఎట్లుంటుంది అంటే 99% నేను సిల్వర్ అవ్వాలి సార్, అంతే. ఆ 1% చూద్దాం డౌన్ లైన్ ఎవరైనా అయితే చూద్దాం సార్. ఒకసారి ఆలోచన చేయండి, అసలు డౌన్ లైన్ లేకపోతే పీవ్ ఎక్కడిది, డౌన్ లైన్ లేకపోతే బిజినెస్ ఎక్కడిది. నీ అకౌంట్లో 4 రూపాయలు రావాలంటే మొదట ఒక రూపాయి డౌన్ లైన్కి వచ్చే విధంగా మనం ఫస్ట్ రెడీ చేయాలి. అప్పుడు కదా మన 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 బిజినెస్ అనేది మరింత పెద్దగా అయ్యేది, మరింత పెరిగేది. సో లేనప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది. సో ఎంతసేపు ఉన్నా ఫస్ట్ మనం, నెక్స్ట్ జనం, ఫస్ట్ మనం నెక్స్ట్ జనం. అప్పుడు మీరు సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక లీడర్షిప్ని అంటే డెవలప్ చేసుకోవాలనుకునేవారు చేయాల్సిన పని ఏమున్నదంటే, మంత్ ఎండ్ 25వ తారీఖు నుంచి ఏం చేయాలా, ఫాస్ట్ ట్రాక్ 8% ఎవరైతున్నారు, బ్రాంజ్ ఎవరైతున్నారు, సిల్వర్ ఎవరవుతున్నారు, గోల్డ్ ఎవరవుతున్నారు, సో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలా. ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి మనం ప్రోత్సాహాన్ని ఇస్తూ, అంటే మోటివేట్ చేస్తూ వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తూ, సో మనం వాళ్ళతో పాటుగా మనం ముందడుగు వేస్తూ ఉండాలి. లీడర్కి భరోసా ఇచ్చే విషయంలో ఇప్పుడు నేను ఈ లెవెల్లో ఉన్నా, నేను ఆ లెవెల్లో ఉన్నా, నేను ఒక టీ సెంటర్ గుడిసే దగ్గర పోయి నేను ఛాయ్ తాగుతున్నా, నేను ఇంత పెద్ద లెవెల్, అట్లాంటివి పనికిరావు. లీడర్స్తో మనం మమేకమై పనిచేస్తున్న సిచ్యువేషన్లో ఏది దొరికితే అది తినాలి, వాళ్ళ దగ్గర ఏది దొరికితే అక్కడ తాగేసేయాలి. ఎందుకంటే అతనికి ఓ సార్ మా దగ్గర ఏడు తింటాడు, మా దగ్గర ఏడు తాగుతాడు, ఈ ఆలోచన రావద్దు, యాటిట్యూడ్తో మనం ఉండొద్దు. సో వాళ్ళ గురించి మనం ఆలోచన చేసే విధంగా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మనం 100% సక్సెస్ఫుల్ లీడర్షిప్లో మనం ముందుకు తీసుకుపోగలం. సో కాబట్టి ఇది మీరు వదలొద్దు. సో ఎప్పుడు నా గురించి ఆలోచించొద్దు, నా గురించి ఆలోచించుకోవాలి. దానికంటే ఎక్కువ ఏంటంటే మన టీం గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచన చేయట్లేమా,
అట్లనే ఇది కూడా మనం ప్లాన్ చేస్తూ ముందుకెళ్ళాలి. తర్వాత లీడర్ అహంకారం ఉండకూడదు. లీడర్కి అహంకారం ఉండకూడదు, ఈగో ఉండొద్దు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఎవరైనా ఏదైనా అన్నారు, ఏదైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఎవరైనా ఒక మాట అన్నారు అన్నప్పుడు మనం దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దానివల్ల ఏమైపోతుందంటే తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయితే. ఇప్పుడు ఒక మాట ఎవరో ఒక వ్యక్తి తెలియకుండా ఒక మాట అన్నారు, సో అది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకో 4 రోజులైతే వాళ్ళకి తెలుస్తుంది కదా. దానికి నువ్వు అట్లా ఎట్లా అంటావు, ఇట్లా ఎట్లా అంటావు, హాట్ హూట్ హాట్ అని చెప్పి అంటే దానివల్ల ఏమైపోతుంది, మన క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. ఏదైనా సరే, ఎవరైనా ఏదైనా ఒక మాట, నేనైతే ఒకటే చెప్తానండి, ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఉండాలి. ఒక వ్యక్తి నా గురించి ఏదైనా మాట్లాడినా నేను అతనికి థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఏదో కొత్తదైతే నాకు ఆలోచన క్రియేట్ చేసినావు అని. దానికి కానీ అదే అసలు అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఏం తెలుసుకోరు. గాడా బడా మాట్లాడేస్తా అంటారు. దానివల్ల ఏమైపోతుంది, రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఎవరు ఈ భూమిపైన ఉండేవాళ్ళు చెప్పండి. 200 సంవత్సరాలు ఈ భూమిపైన ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సో ఉండేదో 50, 60, 70, 30, 40 తెలియదు మనకి. దానికి ఈ లొల్లులు, ఈ కుళ్ళులు, కుతంత్రాలు, ఈగోలు ఎందుకండి మనకు? నేను ఒకప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని. విపరీతమైన కోపిష్టిని. ఏ కాలేజ్ వాడు నా మాట వినకపోయినా ఆ కాలేజ్ అద్దాలు పగలగొట్టొచ్చుండే. మామూలు కోపంగా ఉండబోతుండే, రచ్చ రచ్చ లొల్లి చేస్తుండే. సో ఆ తర్వాత నాకు ఒక రోజు కూర్చొని ఆలోచన చేసిన తర్వాత అసలు ఎందుకు నేను వీళ్ళ మీద లొల్లి పెట్టుకోవాలి, అసలు వీళ్ళెవరు, నేనెవరు, ఎందుకు నేను వీళ్ళ మీద సీరియస్ అవ్వాలి, ఎందుకు నేను కోపం తెచ్చుకొని నేను బీపీ పెంచుకోవాలా, ఎందుకు అనవసరంగా వీళ్ళ మీద నేను ఫైర్ అవ్వాలా, ఎందుకు వీళ్ళ అద్దాలు ఎందుకు పగలగొట్టాలా. ఎప్పుడైతే ఈ ఈ ఆపర్చునిటీలోకి వచ్చినానో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలోకి వచ్చినానో, మీరు నమ్మరు, హనుమాన్ చాలీసా పట్టుకొని పోయి ఆల్మోస్ట్ టెంపుల్లలో కూర్చోవడం స్టార్ట్ అయినా. ఎందుకంటే అరే దీనివల్ల నాకు వచ్చేది లేదు కదా, నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నాకు చాలా మంది దూరం అవుతున్నారు దీనివల్ల, ఈ ఈగో వల్ల, ఈ కోపం వల్ల. అట్లాంటిది నాకెందుకు, నేను అందరితో మంచిగా ఉండాలా. అందరూ అరే ఫలానా శ్రీనివాస్ గారు అని చెప్పి అందరూ నాతో మంచిగా మాట్లాడగలగాలి, అందరూ ప్రేమతో నవ్వుతూ మాట్లాడగలగాలి. అది కదా నాకు కావాల్సింది. ఈ కోపం నాకెందుకు అని ఆలోచన వచ్చినప్పుడు అన్ని ఇచ్చిపెట్టుకొని ఈరోజు ఏమంటారంటే రామ్దేవ్ బాబాకి గడ్డం ఉంటుంది, మాకు ఉండదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్, మేము కూడా అంతే ఉంటాం. ఈగో లేదు, ఏ కోపం రాదు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మేము వాళ్ళకి క్లారిటీ ఇస్తాం 100%గా, ఒకటికి 10 సార్లు. ఇప్పుడు మా పాప ఉండింది, మా పాపకి నన్ను 10 సార్లు అడుగుతుంది, 100 సార్లు అడుగుతుంది ఒక్కొక్క క్వశ్చన్. అడిగినప్పుడు నేను ఓపికగా సమాధానం ఇవ్వట్లేనా? అంటే నా పాపకైతే నేను ఒక రకంగా సమాధానం ఇస్తా, మీరు నా డౌన్ లైన్ కాబట్టి మీ మీద విరుచుకుపడతానా? అక్కడ ఇంకే ఇప్పుడు నా క్యారెక్టర్ పోయినట్లే కదండి. సో ఇప్పుడు నేను 2 మాటలు మాట్లాడుతున్నట్లే కదా. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్న వాళ్ళంతా నేను అట్లనే ట్రీట్ చేస్తే ఎవరితో లొల్లి లేదు కదా. సో అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, ఓరే నాయన. అసలు నాకు ఎవరైనా ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడితే నాకు విపరీతమైన, అంటే వినను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్కి నేను చాలా దూరంగా ఉంటాను. పాజిటివ్ని పెంపొందించాలి, నెగిటివ్ని తుంచిపడేయాలి ఎక్కడికక్కడ. సో అది మనం ఆ, ఒకటేంటంటే క్షమించే గుణం ఉండాలి ఒక వ్యక్తికి. సో అతను భగవంతుడితో సమానం. ఎవరైనా చిన్న మిస్టేక్ చేస్తున్నప్పుడు దాన్ని మనం క్షమించగలగాలి. దాన్నే పట్టుకొని రాధించి సాధించి 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 చేయొద్దు. సో ఆ విధంగా మనం ఉండాలి. తర్వాత లీడర్ వివాద రహితుడిగా ఉండాలి. అంటే లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కిరికిరిలు స్టార్ట్ చేయదు ఎప్పుడు కూడా. ఒకవేళ అక్కడ ఒక లొల్లి స్టార్ట్ అవుతుందంటే దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసే విధంగా ఉండాలి. కానీ లీడరే ఆ లొల్లి క్రియేట్ చేసే విధంగా ఉండొద్దు. సో చాలా మందిని చూస్తున్నాము,
ఇక్కడ విన్న జోలి ఇక్కడ మాట్లాడతారు, ఇక్కడ విన్న జోలి ఇక్కడ మాట్లాడతారు. తర్వాత వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకొని జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు పక్కకు ఉండి హ్యాపీ ఉంటారు. నేను ఏమంటున్నానంటే, అట్లాంటి వివాదం జరిగే సిచ్యువేషన్ లో కూడా ఒక లీడర్ అనే వ్యక్తి అరే దాన్ని ఏదో ఒకటి సర్దు మణిగించి అక్కడికక్కడ ఫినిష్ చేయగలగాలి. ఓ పివి విషయం కావచ్చు, లీడర్ విషయం కావచ్చు, మీటింగ్ విషయం కావచ్చు, టికెట్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. దానికి అక్కడికక్కడ ఆ సెకండ్స్ లో వీలైతే ఆ మినిట్ లో దాన్ని క్లోజ్ చేయగలగాలి. కానీ ఇతను ఇట్లా అన్నాడా అని ఇతని చెప్పి, ఇతను ఇట్లా అన్నాడా అని ఇతని చెప్పి, ఆ సో వీళ్ళ మధ్యలో పచ్చిగడ్డిలో మంటేసి బగ్గ బగ్గ మండిపిచ్చేసి కథ మొఖాలు మొఖాలు చూసుకోలేకుండా సిచ్యువేషన్ క్రియేట్ చేసి, దానివల్ల ఒకసారి ఆలోచన చేయండి, మన జీవితంలో లాస్ట్ వరకు సుఖపడకుండా పోతాం మనం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టినప్పుడు మన మైండ్ ఏమన్నా హ్యాపీ ఉంటుందా, ఫ్రీ ఉంటుందా? ఆల్వేస్ ఖరాబ్ అయితానే ఉంటది కదా మైండ్. సో కాబట్టి అది ఎందుకు అందరిని కలుపుకుంటూ కత్తెరలాగా ఉండొద్దండి, సీజర్ లాగా ఉండొద్దు మనిషి. నీడిల్ లాగా ఉండాల, సూది లాగా ఉండాల. సీజర్ పని ఏమున్నదిరా అంటే అన్ని కట్ చేసుకుంటూ పోతుంది. సూది ఏమున్నది, నిడిల్ ఏమున్నది అంటే అన్నిటిని కుట్టుకుంటూ పోతుంది, కలుపుకుంటూ పోతుంది. మన మైండ్ సెట్ కూడా అట్లనే డెవలప్ అవ్వాలి. సీజర్ అనే మైండ్ సెట్ ఉండొద్దు, నీడిల్ అనే మైండ్ సెట్ తో మనం ముందుకెళ్ళాలా, కలుపుకుంటూ పోవాలా, విడదీసుకుంటూ కాదు. విడదీసుకుంటూ పోవడం వల్ల జీవితం బాగుపడుతుందా? మన జీవితం బాగుపడదు, మన పక్క వాళ్ళ జీవితం అసలు బాగుపడదు. సో ఎందుకు వాళ్ళ జీవితంలో మనం ఎందుకు అది చేయాలి? సో మనం ఒక భరోసా ఇచ్చే వాళ్ళం, ఒకరు ఎదిగితే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం, ఆ, ఒకరు గెలవాలని కోరుకునే వాళ్ళం, ఒకరిని మంచి పొజిషన్ లో ఉంచాలనుకునే వాళ్ళం. మన యాటిట్యూడ్ ఎట్లుండాలి? సో ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఇదివరకు ఎవరు చేయలేదు, మీ అందరికీ నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాను. ఎవరైనా తెలియకుండా ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే వెంటనే వాటిని రెక్టిఫై చేసుకోండి, వెంటనే వాటిని క్లియర్ చేయండి. సో మీ వల్ల తెలిసో తెలియకో జరిగిన విషయాన్ని అక్కడికక్కడ దాన్ని తుంచి పారేయాల. మనం ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలనుకునే వాళ్ళం. సో కాబట్టి ఖచ్చితంగా ఇవి మీరు ఫాలో అవ్వాలి. తర్వాతది, లీడర్ ఎప్పుడు కూడా బెదిరింపులకు దిగొద్దు. బెదిరింపులు, బ్లాక్మెయిల్, సో అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు టీంలో జరగద్దు. ఓ నువ్వు అట్లా చేస్తావా, నేను ఇట్లా చూస్తాను, నీ సంగతి ఏందో. సో మనం చేసేది బిజినెస్ అండి, ఇది చేపల మార్కెట్ కాదు. ఇక్కడ బ్లాక్ మెయిల్స్ కానీ బెదిరింపులు కానీ ఏం ఉండవు. బెదిరించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఎవరికి లేదు. సో కొంతమందిని చూస్తాను, వాళ్ళు ఆ ఫోన్ లో మాట్లాడుతుంటేనే ఇంకా నేను స్టోర్ లో కూర్చున్నప్పుడు అక్కడ ఇక్కడ చూస్తుంటాము. వీళ్ళు ఫోన్ లోనే వాళ్ళని బెదిరించేస్తారు ఇంక అంతే. ఓ నువ్వు మీటింగ్ రావా, అయితే చూస్తాంలే, మేము కూడా చూసుకుంటాంలే. ఏం చూస్తారు? ఎదుటోడు బిజినెసే చేయనంట, నువ్వేం చేస్తావు? మా అప్లై నాకు ఫోన్ చేసిండు మీటింగ్ రా అంటే, సార్ నేను వేరే దగ్గర పోతున్నా సార్ అని చెప్పిన. మా అప్లై ఓ నువ్వు అట్లా చేస్తావా, అయితే చూస్తలే నీ సంగతి. అంటే ఏం చూస్తావు నువ్వు? నేను బిజినెస్ చేస్తే కదా నువ్వు చూసేది, నేను బిజినెస్ చేయకపోతే నువ్వేం చేస్తావు నన్ను? అంటే ఇప్పుడు కావాల్సి ఇప్పుడు నన్ను ఖరాబ్ చేసింది అయితే నువ్వే కదా. సార్ మీటింగ్కి రావాలండి, సో మీటింగ్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. సో గొప్ప గొప్ప లీడర్స్, గొప్ప గొప్ప విషయాలు మనకి క్లారిటీ ఇచ్చే సందర్భం మీటింగ్లోనే దొరుకుతుంది కదా. సో ఖచ్చితంగా మీరు రావాలి సార్, మీరు వస్తే చాలా బాగుంటది. అయ్యో మీరు వస్తున్నారని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నాను, ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది? నువ్వు రావా, రాకపోతే ఏందో నేను చూసుకుంటలే, నీ సంగతి ఏందో నేను ఏంది? ఎవరిని బెదిరిస్తా అన్నారు? బెదిరియాల్సిన అంశం ఏమున్నది ఇక్కడ? అతని ఇష్టం, అతను రావాలనిపిస్తే వస్తాడు, రావద్దనుకుంటే రాడు. ఎందుకంటే అతని బిజినెస్ పెద్దగా చేసుకోవాలనుకునే వ్యక్తి వచ్చేస్తాడు, అతని బిజినెస్ పెద్దగా చేసుకోవద్దు అనుకున్నప్పుడు అతను రాడు. దాన్ని మీరు ఎట్లా ఫ్రీ జడ్జ్ చేస్తారు? అతను కదా ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు శ్రీనివాస్ వడ్డేమాన్ అన్నట్టు ఉన్నాడు, 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు 36 లక్షలతో అసలు సావాలన్నా బతకాలన్నా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. డిసైడ్ అయ్యిండు, అరే సస్తే ఎట్లయినా సచ్చేటోనే, 6 నెలలు వెస్టీలో చేసి చేస్తా అని చెప్పి డిసైడ్ అయినా. ఈరోజు
అంత చచ్చేంత డిసైడ్ అయి పనిచేసిన కాబట్టి ఈరోజు డియూసిడి లీడర్గా మేము ముందు ఉన్నా. 10 lakhs ఇన్కమ్, నియర్ టు 10 lakhs ఇన్కమ్ అచీవర్గా ఉన్నా. ఓ మంచి కార్ నడుపుతా ఉన్నా. పెద్ద ఇల్లు కట్టుకున్నా, డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకున్నా. నా ఇంట్లో, నా డ్రీమ్ హౌస్లో, నా పర్సనల్ రూమ్లో మీతో మాట్లాడుతున్నా. దట్ ఈస్ మై డ్రీమ్, దట్ ఈస్ మై గోల్, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఎవరో నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. నేను డిసైడ్ అయినప్పుడు, నేను డిసైడ్ అవ్వలేదంటే ఇక ఏమంటాడు, ఏమంటారు, ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు ప్రతీది లొల్లే అవుతుంది మనకి. ఎవడో ఒకడు చస్తాడు, ఎవడో ఒకడు పుడతాడు, ఏదో ఒక ఫంక్షన్ అవుతుంది. ఈ మన కర్మ బాగాలేదంటాం, ఇక శని అంటాం, సుడి తిరగలేదంటాం, ఏదేదో చెప్తాం జోలి. కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇక ఏదేదేదేదో చెప్తానే ఉంటాం. ఈ సాకులు బంద్ చేయాలి ఫస్ట్. ఎన్ని సాకులు చెప్తాం, మన పరిస్థితి ఆడుంది. ఈ ఎన్ని సాకులు చెప్తే మన జీవితంలో మనం బాగుపడతాం, ఆలోచన చేయండి. తర్వాత లీడర్ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి. సో లీడర్ దగ్గర ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు నన్ను అడుగుతావా క్వశ్చన్ అనొద్దు. సో ఎప్పుడు కూడా, సో ఓపికగా వాళ్ళకి సమాధానాన్ని ఇవ్వగలగాలి. లేదు, ఆ సమాధానం మీకు తెలియకపోతే, సార్ అండి, నాకు దీనికి సమాధానం నాకు తెలియదండి, నేను మా అప్లైన్ దగ్గర ఇది నేను తెలుసుకొని మీకు నేను క్లారిటీ ఇస్తానండి. సింపుల్ కదా. నువ్వా నన్ను అడిగేది, నన్ను అడుగుతావా నువ్వు? ఎన్ని గుండెలు నీకు, నువ్వు నన్ను అడగడానికంటే అదేమైపోతుంది, న్యూసెన్స్ అయిపోతుంది. సో వాళ్ళకి మనం ఏ విధంగా అయినా, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఎవరో ఒకరు అడిగి ఉంటారు కదా, అదే క్వశ్చన్ని మనల్ని వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వగలగాలి. సో అది కూడా ఎంత ఓపికతో మన పిల్లలకి ఏ విధంగా అయితే ఆన్సర్ ఇస్తా ఉన్నామో అదే ఆన్సర్ని మన డౌన్లైన్కి మనం ఇవ్వగలగాలి. కోపగించుకోవద్దు. సో నిదానంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అర్థం కాకపోతే 1కి 10 సార్లు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. కానీ మీకు తెలిస్తే, తెలియకపోతే తెలుసుకొని చెప్తానండి. రెండే మాటలు ఉంటాయి ఇక్కడ. తెలిస్తే ఆన్సర్ ఇస్తాం, తెలియకపోతే తెలుసుకొని చెప్తానండి. సో తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఆల్వేస్ ఏమంటంటే వాళ్ళతో టైట్ రిలేషన్షిప్లో ఉండాలి మనం మాట్లాడుతున్నప్పుడు. సో ఫస్ట్ చాలా మంది మాట్లాడగానే ఏమైంది, బిజినెస్ ఎంత దాకా వచ్చింది అంటాడు ఫస్ట్ మాట్లాడే మాట. నువ్వు మాట్లాడే మాట అది కాదు. ఫస్ట్ మాట్లాడినప్పుడు హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఆ తర్వాత మూడోది బిజినెస్ ఎలా ఉంది. బిజినెస్ గురించే మాట్లాడితే మీది కొద్ది రోజులు ఉంటుంది రిలేషన్షిప్. మీరు ఫ్యామిలీని, రిలేషన్ని టచ్ చేస్తూ మీ బిజినెస్ గురించి మాట్లాడుతూ ముందుకెళ్ళండి. సో 300 సంవత్సరాల బిజినెస్ ఉంటుంది. ఈరోజు నాతో ఎవరు ఫ్రెండ్ అయినా, నాతో ఎవ్వరు మంచి మేము ఫ్రెండ్షిప్లో ఉన్నా నేను ఎవరిని వదలను. నన్ను ఎవరు వదులుకోవాలని అనుకోరు. ఎందుకంటే నేను అట్లనే ఉంటా వాళ్ళతో. అరే ఒక రోజులో శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే బాగుండే, అరే ఈరోజు నేను మాట్లాడలేదు అనేది క్రియేట్ చేసుకుంటా. కానీ వాడికారా ఏం చేస్తాంలే రోజు అనే ఫీలింగ్ నాకు రాదు. నాకు ఫోన్ చేసే వాళ్ళకి రాదు. ఎందుకంటే ఎప్పుడు వెయిట్ చేస్తుంటారే, మనోడు ఫోన్ చేస్తాడేమో, లేకపోతే నేనే ఫోన్ చేయాలేమో అని. సో అట్లా ఆ విధంగా నేను డెవలప్ చేసుకోగలిగిన. సో అందుకే ఈరోజు ఇంత ఎక్కువ టీం తెచ్చుకోగలిగిన, ఇంత పెద్ద బిజినెస్ చేసుకోగలిగినాం, ఇంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోగలుగుతున్నాం. సో తెలుగులో ఒక సామెత ఉందండి, దాని పేరు ఏమున్నదంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. సో ఎక్కడైనా నేను నాతో జనాలు కమ్యూనికేట్ అవ్వాలన్నా, నేను చెప్పిన మాట జనాలు వినాలన్నా, నాతో ఎక్కువ రిలేషన్లో ఉండాలన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే విధానం బాగుండాలి. నేను మాట్లాడడం నా ఎదుటి వ్యక్తికి నచ్చాలి. అరే ఈజ్ ఏ జెన్యూన్ గాయ్ అని వాళ్ళు అనుకోగలగాలి. అప్పుడు మరింత తొందరగా మనం మరింత ఎక్కువ కనెక్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో లీడర్ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాలి. లీడర్ ఎప్పుడు ఆల్వేస్ నేర్చుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క సబ్జెక్టు గురించి కూడా క్షుణ్ణంగా అవగాహన తీసుకోగలగాలి. సో కొంత తెలుసు, నేనంతా మేనేజ్ చేస్తా అంటే ఇది మేనేజ్ చేసేది ఏది కాదు. ఇది ఏమంటే ఇది మనం ఆవకాయ పచ్చడి పెట్టట్లే,
మేనేజ్ చేయడానికి. సో చాలా పెద్ద బిజినెస్ ఇది. సో ఈ బిజినెస్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళందరినీ మనం హ్యాండిల్ చేయాలన్నప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని మనం క్షుణ్ణంగా పరిశీలించగలగాలి. సో అప్పుడు మనం మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు, నాకు తెలిసిందే, ఎవరు ఏదైనా క్వశ్చన్ అడగనియండి కానీ నాకు తెలిసిందే చెప్తా, ఎవరు ఏదైనా అడగండి నాకు తెలిసిందే చెప్తా అన్నారు అనుకోండి, అది ఏమైపోతుంది అంటే ఇతని దగ్గర సబ్జెక్ట్ లేదని చెప్పి అతను పరారు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు నేను ఎంత నేర్పిస్తానో, నేను నేర్పించే విధానాన్ని బట్టి నా డౌన్లైన్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆ సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను నేర్చుకోవడం ఆపేసి నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను ఒకటే ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒరే మావాడికి ఏం తెలియదురా నాయన, ఇక పక్కకి చదువుకోవడం ఉత్తమం అని చెప్పి ఆలోచన క్రియేట్ అవుతా ఉంది. సో కాబట్టి ముందు నేర్పించాలంటే నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి. నేర్చుకోవడం కూడా ఏదో అడపా దడపా కాదు, క్షుణ్ణంగా నేను నేర్చుకునే ప్రతి సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా నేర్చుకోగలగాలి. అప్పుడు నేను ఎవరికైనా ఏ సమాధానమైనా నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలను. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం ఉంది, నా ఎదురుగా ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చోబెట్టినా నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలను. నేను పిఎం గారికి ప్లాన్ చెప్పమన్నా నేను భరోసా 100% నేను ప్లాన్ చెప్పగలను. ఎందుకంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ నేను ఎట్లా నేర్చుకున్నా? జూమ్ మీటింగ్స్ ద్వారా నేర్చుకున్నా, పుస్తకాలు చదవడం ద్వారా నేర్చుకున్నా, ఫిజికల్ మీటింగ్ ద్వారా నేర్చుకున్నా, గోక్రౌన్ ద్వారా నేర్చుకున్నా, ఎఫ్ఆర్యు ద్వారా నేర్చుకున్నా, నా సెల్ఫ్గా కొన్ని నేను నేర్చుకున్నా, నా అనుభవాలతో కొన్ని నేను నేర్చుకున్నా. సో కాబట్టి నా దగ్గర సబ్జెక్ట్ ఉన్నది. నా దగ్గర ఎవ్వరు వచ్చినా నేను మాట్లాడగలను, నేను చెప్పగలను. ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోగలగాలి. అప్పుడు మరింత తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత లీడర్ మానవత్వం కలిగి ఉండాలి. అంటే రూడ్ బిహేవియర్ ఉండొద్దు లీడర్కి. సో ఎంతసేపు ఉన్నా ఈ సమాజంలో జరుగుతున్న మంచి ఏమున్నది, చెడు ఏమున్నది, సో ఎవరికి అంటే కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది ఫుడ్కు లేని వారు కనిపించినారు, కొంతమందికి అంటే సహాయం కోరేవారు కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వారికి మనం మన ఒక మానవతా దృక్పథంతో మనం ఒక మనుషులం, మానవతా దృక్పథంతో మనం జనాన్ని చూడగలగాలి, మన లీడర్స్ని చూడగలగాలి. సో మనం ఆ విధంగా ముందుకు వేయగలగాలి. అప్పుడు మరింత తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి సో ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. తర్వాత నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో, లీడర్ ఒక మంచి మనస్తత్వం కలిగి ఉండాలి. మంచి మంచి మనస్తత్వం. సో అంటే ఒకరికి చెడు చెయ్యాలి అని అనుకోకపోవడమే మంచిది. అది డౌన్లైన్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, నైబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఏదైనా ఏ సిచ్యువేషన్లో నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నేను టెంపుల్ కనిపించినా నేను దండం పెట్టుకుంటాను. ఒకటే దండం, ఒకటే దేవుడు ప్రార్థించేది ఒకటే ఉంటుంది, భగవంతుడా ఈరోజు మేము ఈ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నామంటే నీ బ్లెస్సింగ్స్, మేము ముందుకు పోతా ఉన్నాం. సో ఈ ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో నాకు టెంపుల్ కనిపించినా అదే దండం పెట్టుకుంటాను, నాకు మసీద్ కనిపించినా అదే దండం పెట్టుకుంటాను, నాకు చర్చ్ కనిపించినా అదే దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఈరోజు అందరు బాగుండాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు. సో ఇది ఒక సపరేట్ ఏమంటారు సమాజం అండి, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్తో కూడింది. సో ఎందుకంటే ఇక్కడ కుళ్ళు కుతంత్రాలకి తావు లేదు, ఓన్లీ మంచి మానవత్వానికి, మంచి మనస్తత్వానికి మాత్రమే ఇక్కడ తావు ఉంటుంది. సో ఒక హిందువులు టెంపుల్కి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు, ముస్లింలు మసీదుకి వెళ్తారు. ఎందుకంటే అంత పవిత్రమైన ప్లేస్ కదా అని భావిస్తారు. కానీ ఈ మూడు మతాల వారు హ్యాపీగా అడుగు పెట్టగలిగిన ఒక ప్రదేశం ఉన్నది, అది వెస్టీజ్ కాంబినేషన్ ఆఫ్ విన్నింగ్ టీమ్ మీటింగ్ హాల్. సో అంతే పవిత్రమైన ప్లేస్గా మేము దాన్ని పరిగణిస్తుంటాం. సో మన మన లోపల మీకు ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉన్నది, మీకు ఆసక్తి ఉంటే మిమ్మల్ని ఏ శక్తి కూడా మీకు ఆపలేదు. సో కాబట్టి డిసైడ్ అవ్వండి, డ్రీమ్ చేయండి,
మీరు ఈ జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయండి. సో మీరందరూ ఒక మంచి పొజిషన్లోకి రావాలి. మీరందరూ మీ డ్రీమ్ కార్ని పర్చేస్ చేయాలి, మంచి ఇన్కమ్ని తీసుకోవాలి, లగ్జరియస్ హౌస్ తీసుకోవాలి మీరు. సో అని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ, ఇంత గొప్పగా ఈ 1 అవర్ నుంచి మీరు చాలా ఓపికగా వింటున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తాను, ధన్యవాదాలు. తర్వాత నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తాను. సో తర్వాత నాకు విద్య నేర్పిన గురువులకి, ఈ ఆపర్చునిటీ చూపించిన నా గ్రేట్ స్పాన్సర్, నా అప్లైన్, నా మెంటర్ పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారికి, నా ఎల్ఓయిస్ అందరికీ, నా ప్రతి ఒక్క అప్లైన్కి నేను పాదాభివందనం చేస్తూ, సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం దొరికింది. సో ఈ గంటలో ఏ ఇద్దరి జీవితం మారినా నా జన్మకు సార్థకత దొరికినట్టే అని నేను భావిస్తూ, సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హరిశంకర్ గారు. థ్యాంక్ యూ. హరి గారు, హరిశంకర్ గారు. యా, హరిశంకర్ గారు మీకు కోస్ట్ ఇచ్చాను. బ్యాక్ టు హరిశంకర్ గారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా అద్భుతమైన ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అనేది ఈ 1 yearలో మాకు అందించడం జరిగింది. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మనము నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నప్పుడు, నెట్వర్క్ మార్కెటింగ్ రంగం ఎంచుకున్నప్పుడు అందులో లీడర్కు ఉన్న ముఖ్యమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఈరోజు నేను చాలా నేర్చుకున్నాను అనుకుంటా ఉన్నాను సార్. నా లీడర్స్ నెక్స్ట్ తోటి ఒకటి నెక్స్ట్ క్రౌన్ అండ్ అప్ లీడర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడించండి, హ్యాండ్ రైజ్ చేయండి. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా లీడర్స్, క్రౌన్ అండ్ అప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి, మీకు 1 minute ఆప్షన్ ఇస్తాను. ఈ రోజు జరిగిన ఈ సెషన్ వల్ల అనేది మనం ఏం నేర్చుకున్నాము, దానికి మన టీం కింద ఏం డూప్లికేట్ చేయాలి. ఓకే సార్, ఒక గ్రేట్ లీడర్ హ్యాండ్ రైజ్ చేశారు. మిస్టర్ సంజీవ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు. ఎందుకంటే ఒక్క విషయం అని కాదు, మొత్తం ఆల్మోస్ట్ నేను నోట్ చేసుకున్న పాయింట్స్ 30+ వచ్చినాయి సార్. సో అందులో నేను ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి, టీంకి ఏం నేర్పించాలి, ఏం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆ, ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాతనే మేము ఈ టీచింగ్స్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది సార్. ఆ, ఈ జూమ్ మీటింగ్ వల్ల చాలా చాలా ఇంప్లిమెంటేషన్ వస్తుంది. సో ప్రతి సాటర్డే కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే చాలా మందికి అర్థం అవ్వట్లేదు. అంటే కనెక్ట్ అయిన వాళ్ళకి వర్త్ అనేది తెలుస్తుంది, కానీ కనెక్ట్ కాని వాళ్ళకి ఏం అర్థం అవుతలేదు. సో సాటర్డే వస్తే అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. సో కానీ చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఏదైతే లీడర్ అంటే ఇట్లానే ఉండాలని చెప్పి ఈ రోజు ఈ పాయింట్స్ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో చేంజ్ తీసుకురావచ్చు. సో నేను ఏవైతే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదో ఖచ్చితంగా అవి హైలైట్ చేసుకుని నేను ఇంప్లిమెంటేషన్ చేసుకున్నానని ఆ, తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యా లీడర్స్, నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్, గ్రౌండ్ డైరెక్టర్ మిస్టర్ హరీష్ రెడ్డి సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇందులో ఒక పాయింట్ డిస్కస్ చేయడానికి అంటే ఏం లేదు, ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మన బిజినెస్ లో కూడా ఖచ్చితంగా సక్సెస్ నే కాదు, ఫెయిల్యూర్ ని కూడా ఖచ్చితంగా మనం దాన్ని ఎంజాయ్ చేయాలి. సో ఎందుకంటే ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత సక్సెస్ వస్తుంది కాబట్టి 100% ఇక్కడ నేను కూడా ఇప్పుడు ఏవైతే చేయట్లేదో ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకుంటూ కొన్ని మిస్టేక్స్ నేను చేశాను, అవి నెక్స్ట్ చేయకుండా మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ ఇంత మంచి టీచింగ్స్ ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరు కూడా ఇవి మనం ఫాలో అయినప్పుడే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని టీంలో కూడా అందరికీ కూడా ఈ విషయాలు అనేది చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్, లీడింగ్ లేడీ మిస్సెస్ గీతా జాన్ రెడ్డి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్, మార్నింగ్ ప్లీజ్ లీడర్స్ అందరికి. గ్రేట్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఎక్సలెంట్ సిడి ఇది. నిజంగా మన 3 తరాలకి మన ఐడి ఉన్నంత వరకు
ప్రతి ఒక్క లీడర్ కి యూజ్ అయ్యే సిడి సార్ ఇది. ఫంటాస్టిక్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు లాగిన్ అయిన కొత్త వాళ్ళు కూడా మంచి దారిలోకి 100% ఈ సిడి వింటే మాత్రం ఖచ్చితంగా మంచి దారిలోకి వస్తారు ఖచ్చితంగా. సో లీడర్ అనేవారు ఆల్వేస్ మనము లెర్నింగ్ అంటే నేర్చుకోవాలి, నేర్పిస్తూ ఉండాలి అని చెప్పారు కదా. ఖచ్చితంగా నాకు వస్తుంది 1,00,000 రూపాయల ఇన్కమ్ ఇంకా నాకేంది అన్నట్టు ఉంటే అక్కడ మళ్ళీ నెక్స్ట్ 2 లక్షల ఇన్కమ్ కి పోవడానికి ఇంపాసిబుల్ అది. సో ఇక్కడ చూడండి సార్ వాళ్ళు ఆల్రెడీ సార్ మంచి ఇన్కమ్ జోన్ లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళ ఇన్కమ్ కి ఎలాంటి డోకా లేదు. అయినా మన కోసం ఇంత పొద్దున్నే లేసి ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనకు నేర్పిస్తున్నారంటే సేమ్ అలాగే మనం కూడా డూప్లికేట్ చేయాలి, టీం అందరికి నేర్పించాలి, నేర్చుకోవాలి, టీం అందరికి మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పారు కదా. 100% ట్రూ. నిజంగా సార్ చాలా బాగుంది. అసలు ఈ సిడి నెలకు వారానికి ఒకసారి వేసినా గానీ మంచి లీడర్స్ ని 100% తయారు చేయొచ్చు. ఖచ్చితంగా ఇది విన్నింగ్ టీమ్ యాప్ లో ఉండాల్సిన సిడి అని నా ఉద్దేశం. ఎక్సలెంట్ అండి, నిజంగా ఎక్సలెంట్, హార్ట్ఫుల్ గా చెప్తున్నా. ఇలాంటి లీడర్స్ అండర్ లో ఉండడం నిజంగా మన అదృష్టం. వాల్యుబుల్ పాయింట్స్, నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు పొగడడానికి కూడా. సో అంత అంత ఎక్సలెంట్ వర్డ్స్ అండి, నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నా. ప్రతి పాయింట్ ఒక దాన్ని మించి ఒక పాయింట్ ఉంది ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే ఒకటే మాట, ఇది నా కోసం చెప్తున్నారే అని ఎవరైతే డిసైడ్ అవుతారో, ఎవరైతే కరెక్షన్ చేసుకుంటారో వాళ్ళు లీడర్ గా నిలబడతారు. ఈ సిడి ఉంది కదా, ఇప్పుడు సార్ చెప్పిన సిడి మాట్లాడిన మాటలన్నీ నా కోసం, నాలో ఏం కరెక్షన్ ఉంది అని చెక్ చేసుకొని వాళ్ళు ఎవరైతే కరెక్షన్ చేసుకుంటారో నిజమైన లీడర్ గా నిలబడతారు. ఈ మాటలు నాకు కాదు వాళ్ళకి వీళ్ళకి అనుకుంటే మాత్రం కష్టం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే. పొద్దున ఇంత చలిలో కూడా చాలా ఫైర్ తో ఉన్నాం అనమాట ఈ సిడి విన్నాక, ఈ రోజు మాటలు విన్నాక. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు యూ Thank సార్. you, madam. Thank you so much once again your valuable suggestion. Yeah, another great leader వచ్చేసి పి బాలకృష్ణ సార్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్. సో రియల్లీ ఫెంటాస్టిక్ సిడి ఏదైతే ఉందో లీడర్షిప్ క్వాలిటీస్ గురించి. సో ఎందుకని అంటున్నానంటే ఈ రోజు మనం ఒక మంచి లీడర్ గా తయారవ్వాలంటే సో మనం ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే వెస్టేజ్ బిజినెస్ అనేది లీడర్షిప్ బిజినెస్, ప్రొడక్ట్ బిజినెస్ కాదు. సో చాలా మంది అనుకుంటారు ప్రొడక్ట్ ఏముంది సార్, వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడైతే మనకు ఈ క్వాలిటీస్ ఏవైతే చెప్పినాడో సో సార్ గడమన్ శ్రీనివాస్ సార్, ఈ క్వాలిటీస్ అనేది మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత లెవెల్స్ అంటే డెప్త్ లెవెల్స్ లో కూడా లీడర్స్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లీడర్ అనేవాడు ఆల్వేస్ లెర్నింగ్ లో ఉండాలి, గతాన్ని వదిలేయాలి. చాలా మంది ఏంటంటే గతాన్ని పట్టుకొని కూర్చుంటా ఉంటారు, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ రిపీటెడ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫేస్ లో కల పోయి తర్వాత వచ్చేసరికి నా ఏమైంది సార్, నా పరిస్థితి ఇలా ఉంది సార్, ఇట్లా ఉందని డౌన్కి వెళ్ళిపోతా ఉంటారు. అలా వెళ్ళకుండా నిత్య విద్యార్థి లాగా ఉండి మీటింగ్స్ అటెండ్ అవుతూ లీడర్ చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతారు, వాళ్ళు లీడర్ అవుతారు. సో చాలా మందికి ఏంటంటే హోప్ కలగజేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం చాలా లీడర్షిప్ ట్రైనింగ్స్ లో వింటా ఉంటాం, ఎంత హోప్ ఇస్తే అంత పెద్ద బిజినెస్ వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ఫెంటాస్టిక్, చాలా పాయింట్స్ ఉన్నాయి సార్, చాలా ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సార్, అండ్ బ్యాక్ టు దోస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్, క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ శ్రీనాథ్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. రియలీ ఫెంటాస్టిక్ సెషన్ ఈరోజు. నిజంగా అసలు వింటుంటే ఎలా ఉందంటే అసలు నిజంగా ఈ నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంత క్లారిటీ ఇచ్చారంటే అసలు కొత్త వాళ్ళు వింటే మాత్రం షాక్ అవుతారు. అసలు ఇంత మంచి నిజంగా మీ ఎక్స్పీరియన్స్ ని మేము నేర్చుకొని కొత్త వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా ఒక 6 months చాలండి ఈ బిజినెస్ లో ఒక 1 lakh 2 lakhs ఇన్కమ్ తీసుకోవాలంటే ఒక 6 months 1 year లో తీసుకోవచ్చు అనేది మీ మాటల ద్వారా ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది. సో మనం ఇక్కడ లీడర్స్ కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, సో మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు. ఒక లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, మీరు ఎలాగైతే ఉంటే మీరు లీడర్ అవుతారో, 10 మందికి ఎలా నేర్పించగలుగుతారో, ఎలా నేర్పించాలనే దాని గురించి చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు సార్.
అసలు రియలీ ఫెంటాస్టిక్. ఇంతకుముందు మన సంజీవ్ సార్ చెప్పినట్టు సాటర్డే గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. నిజంగా మేము ఎవ్రీడే జూమ్ మీటింగ్ లో కామన్ అయిపోయినాయి, కానీ స్పెషల్ మీటింగ్ ఏమైనా ఉందా అంటే ఓన్లీ సాటర్డే. ఆ సాటర్డేలో ఈ రోజు సెషన్ మాత్రం రియల్లీ ఎక్సలెంట్. సో ఈ సిడి మాత్రం నిజంగా మన విన్నింగ్ టీమ్ యాప్ లో పెడితే గనక సో చాలా మందికి ఉపయోగం ఉంటుంది. అది తెలుగులో ఉండడం ఇంకా హ్యాపీనెస్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి హిందీ అర్థం కాని వాళ్ళు ఉన్నారు, హిందీ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కనుక ఈ సిడి విన్నింగ్ టీమ్ లో పెడితే గనక 100% ఒక వండర్ఫుల్ మెసేజ్ వాళ్ళకి అవుతారు. ఇది మాత్రం నేను మాత్రం విన్నింగ్ టీమ్ కి ఒక మెసేజ్ పెడతాను సార్, ఈ సిడి మాత్రం కంపల్సరీ విన్నింగ్ టీమ్ లో రావాలి అని చెప్పేసి. సో అంతా చక్కగా చెప్పారు సార్. నిజంగా ఎన్ని రకాల పాయింట్స్ ఎంత మంచిగా అంటే అసలు మీరు ఎనీవే ఆల్ ది వే సార్, రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు, అసలు వర్డ్స్ లేవు చెప్పనీకి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ బ్యాక్ టు వస్తండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లీడర్స్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ లీడర్ శ్రీలత మంతాని మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ కట్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. నిజంగా ఫెంటాస్టిక్ సెషన్ ఈ రోజు, గ్రేట్ వర్డ్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి శ్రీలత రవిశంకర్, నేను కర్మంగట్లో ఉంటాను. ఈ రోజు సెషన్ ఎట్లా అంటే ఒక లీడర్ కు ఉండే లక్షణాలు ఏంటి, ఎలా అంది అనేది చాలా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క లీడర్ కి ఏంటంటే చేస్తున్నారు, చేసే దాంట్లో ఎక్కడ ఏం మిస్టేక్ అవుతుంది, ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ అనేది చెప్తుంటే ప్రతి ఒక్కరికి నిజంగా వడ్డేమన్ శ్రీనివాస్ సార్ చెప్తుంటే బూత్ బాంబ్స్ వస్తున్నాయి. నాకైతే అలానే అనిపిస్తుంది, ప్రతి ఒక్క లీడర్ కి అట్లా అనిపిస్తుంది. అంటే ఇన్ని మిస్ అవుతున్నామా, అంటే ఇన్ని పాయింట్స్ ఉంటాయి ఒక లీడర్ కి, అంటే అన్ని తెలిసినా ఇప్పుడు మాట్లాడుతుంటే చెప్తుంటే ఏంటంటే ఈ పాయింట్ కూడా నేను మిస్ అయినేమో అనే ప్రతి ఒక్క లీడర్ కి టచ్ అయింది సార్. నిజంగా చాలా వండర్ఫుల్ సెషన్. ఈ సెషన్ ఎవరైతే వింటురో, ఎవరైతే మనం ఇది ఓన్లీ నెట్వర్కింగ్ లే కాదు, ఓన్లీ బిజినెస్ గురించే కాదండి, విత్ ఇన్ ఫ్యామిలీ కూడా మనం రిలేషన్ బాండ్ గా ఎప్పుడైతే ఉంటామో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అక్కడ స్టిక్ అనయి అంటే అతల వ్యక్తితో ఎలా ఉండాలి ఏంటి అనేది మనం ఈ లీడర్షిప్ క్వాలిటీలో నేర్చుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే ఈగో అండి. ఈగో తీసేస్తే ఏమైనా చేయొచ్చు. ఈ బిజినెస్ లో ఒకటి ఈగో అనేది తీసేసేయండి. ఫ్యామిలీలో కూడా ఈగో ఉంటే మా అన్న ఇలా ఉండు, మా తమ్ముడు ఇలా ఉండు, మా పక్కింటోళ్ళు ఇలా, అదేం లేదు. నేను ఎలా ఉండాలనుకుంటున్నా ఆ విధంగా నేను పని చేసుకుంటూ పోతే చాలు. మనం ఎనీ టైం అప్లైన్స్ అడ్మిషన్ లో ఉంటే ఇట్లాంటి విషయాలన్నీ మనకు తెలుస్తాయి. నిజంగా గ్రేట్ సెషన్ సార్, వండర్ఫుల్ సెషన్. నిజంగా శ్రీనాథ్ సార్ అన్నట్టు సాటర్డే గురించి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంటారు. ఈ రోజు సాటర్డే మార్నింగ్ వడ్డేమాన్ శ్రీనివాస్ రాగానే అందరికీ అబ్బా ఈ రోజు ఒక యూత్ ఐకాన్ వచ్చిండు, నిజంగా ఏం చెప్పబోతుండో అనేది వెయిట్ చేసిరు. కానీ వండర్ఫుల్ సెషన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్ యూసిడి లీడింగ్ లేడీ మిస్టర్ సంధ్య భూషపైన మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వండర్ఫుల్ సెషన్ ఈరోజైతే. గుడ్ మార్నింగ్ అండి అందరికి. కొత్త వాళ్ళ కోసం, నా పేరు సంధ్య పోషపోయిన. గత 4 సంవత్సరాలుగా ఈ బిజినెస్ ని అంటే స్టార్టింగ్ అయితే పార్ట్ టైం గా స్టార్ట్ చేసి ఇప్పుడైతే చాలా ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్న బిజినెస్ ని కెరియర్ గా. చాలా ఎక్సలెంట్ అసలు ఈ అవకాశం ఉండడం. ఈ అవకాశంలో అంటే వెస్టీజ్ అవకాశం రావడమే గొప్ప, అందులో విన్నింగ్ టీమ్ లో ఉండడం గొప్ప. నిజంగా ఈ విన్నింగ్ టీమ్ లో కూడా మన ఆర్గనైజేషన్ నిజంగా గ్రేట్ మెంటర్షిప్ లో ఉన్నాం మనం అందరం కూడా. గ్రేట్ అప్లైన్స్ వచ్చేసరికి ఆంజనేయులు రాసునూరి సార్, శ్రీనివాస్ వడ్డమాన్ సార్, పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. నిజంగా వీళ్ళు నలుగురు నేను ఈ లెవెల్లో ఉన్నా అంటే కారణం ఈ గోల్డెన్ హ్యాండ్స్ ఉన్నాయి అనమాట నా వెనకాల. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అంటే ఇట్లాంటి ఒక జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ తర్వాత ఇట్లాంటి ఒక అవకాశం తీసుకొచ్చిన గ్రేట్ అప్లైన్స్ కి నిజంగా ఎప్పుడు ఎల్లవేళ రుణపడే ఉంటా నేనైతే. చూడండి ఈ పోస్టర్ అంటే మనకి ఇప్పటిదాకా శ్రీనివాస్ సార్ చెప్పిన పాయింట్స్ ఎన్నో సార్లు మనకి గ్రూప్ లో వేసిర్రు, కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకోలేరు. కానీ అంటే ఏదైనా ఒక ఏమంటారు, కొన్ని విషయాలు అంటే అవతల ఎట్లాంటి పర్సన్ నోట్లో నుంచి వస్తే
అవి అర్థమవుతుంది అనేది మనకు. అంటే ఎట్లాంటివైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్స్ నైనా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే పర్సన్ ఎవరైతే ఉన్నారో నిజంగా వడ్డమన్ శ్రీనివాస్ సార్ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా కానీ దాన్ని ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేసుకొని తీసుకొస్తారు. ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ ఎవ్రీ టైం చూస్తూనే ఉంటాం, కానీ చూసినప్పుడు పెద్దగా అనిపించలేదు. కానీ సార్ నోట్లో నుంచి వచ్చేసరికి ఏమైంది అని అంటే చాలా మందికి చాలా క్లియర్ గా అర్థమైంది. అంటే ఆలోచించండి, లీడర్ అనే పర్సన్ ఎలా ఉండాలి అని అంటే శ్రీనివాస్ వడ్డమన్ సార్ లాగా ఉండాలి అని చెప్పేసి మళ్ళొక్కసారి ప్రూవ్ చేసిరు. ఎక్సలెంట్. అంటే మనం చెప్పే విధానంలోనే అక్కడ మొత్తం జనాలు వినే మమేకంలో ఉండిపోతారు అనమాట. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంతసేపు అయినా కానీ ఎందుకు అంత క్లియర్ గా ప్రతి ఒక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిరు. ప్రతి ఒక్కటి నిజంగా గీత మేడం ఒక మాట చెప్పిరు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పాయింట్స్ నాకనే కాదు ప్రతి ఒక్క లీడర్ కి నేను చెప్పేది ఏంటంటే, ఇది నాకు కాదేమో, ఇది వేరే వాళ్ళకేమో, ఇది వాళ్ళకేమో, ఇది నాకు కాదు అనేది మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు అది నాకే అని ఎప్పుడైతే సెల్ఫ్ గా డిసైడ్ అవుతారో, సెల్ఫ్ గా నిర్ణయం తీసుకుంటారో, మారడానికి ఎవరైతే ఉంటారో 100% ఈ పాయింట్స్ ఎవరైతే విని ఖచ్చితంగా నాకు అని డిసైడ్ అవుతారో 100% చెప్తున్నా మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు. ఇక్కడ ఇవి నేర్చుకోకుండా మనిషి అనే పర్సన్ మారకుండా ముందుకెళ్ళడం అంటే కష్టం. ఇది నాకే, ఈ పాయింట్ నాకే. ప్రతి ఒక్కరు అట్లా డిసైడ్ అవ్వండి. ఇది నాకు కాదు వాళ్ళకి. ఆ లీడర్ అంటే ఓహో ఇది నా అప్ లైన్ కి వర్తిస్తుంది, ఇది నా డౌన్ లైన్ కి వర్తిస్తుంది, లేదనంటే పక్కన వాళ్ళకి వర్తిస్తుంది కాదు. కొంతమంది నిజంగా అన్ని పాయింట్స్ ఎక్సలెంట్, అసలు ఒక్క పాయింట్ అని కాదు, ఒక్క పాయింట్ అనేది లేనే లేదు అసలు. అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్కటి మనసులోకి తీసుకోండి ఖచ్చితంగా. ఇది మీకు ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యారు అని అంటే ఈ సిడి అనేది లింక్ అనేది మళ్ళీ పంపియండి. ఎందుకంటే ఇవి నేర్చుకోకుండా సాటర్డే సెషన్ అంటే చాలా మంది మిస్ అవుతారు అనుకోండి, కానీ అలాంటి వాళ్ళకి మళ్ళీ ఒకసారి వినమని చెప్పండి. ఈగో అనేది నిజంగా సార్ చెప్పినట్టుగా మనసులో ఈగో అనేది ఖచ్చితంగా అది పెట్టుకున్నారు అనంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం కష్టం. దాన్ని తీసేసేయండి. లీడర్ ఎలాంటి టైం అయినా ఎట్లాంటి టైం అయినా ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి. ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఎంత బాధ గుండెలో ఉన్నా దాన్ని భరించాలి. సార్ ఒక మాట చెప్పారు, కొంతమంది ఏంది అని అంటే కొన్ని విషయాలు ఈ బిజినెస్ లో మెయిన్ గా ఉండేది ఏంటి అని అంటే కొన్ని నేను బాగా ఫేస్ చేస్తున్నా. అంటే లేడీస్ తప్పని కాదు, కానీ లేడీస్ లో ఏంటి అని అంటే వాళ్ళ పని బంద్ చేస్తారు, పక్కన వాళ్ళే పట్టించుకుంటారు. వీళ్ళని ఎట్లా ఇది చేయాలి, వాళ్ళని ఎట్లా ఇది చేసుకోవాలి, వీళ్ళని ఎట్లా డిమోటివేట్ చేయాలి, వీళ్ళని ఎట్లా బాధ పెట్టాలి అనే దాని గురించి చాలా విషయాలు. అంటే ఒక సామెత చెప్తారు కదా, 100 జుట్లు అంటే జెంట్స్ 100 మంది ఒక దగ్గర అయినా ఉండగలుగుతారు, కానీ 2 లేడీస్ ఉండలేరు. అది నిజం. కానీ లేడీస్ ని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఏంది అని అంటే చూడండి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి టీంలో. ఆడ ఒకటి ఉంటే ఇంకొకటి క్రియేట్ చేయడము, చాడీలు బాగా, ఇక్కడ వీళ్ళకి అక్కడ వాళ్ళకి. సార్ చెప్పారు కదా ఇద్దరిని ఎట్లా విడదీయాలి, ఆ తర్వాత ఏంది అని అంటే ఇవన్నీ అంటే ప్రతి ఒక్క పాయింట్ నిజంగా అవసరం. అసలు ఒక్క పాయింట్ అని కాదు, చాలా బాగుంది ఈ రోజు సెషన్ అనేది. నిజంగా థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. ఇట్లాంటి పాయింట్స్ లీడర్స్ కంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చాలా క్లియర్ గా చెప్పిరు. నిజంగా ప్రతి ఒక్కటి ఏంది అని అంటే ఇవన్నీ కొద్దిగా నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పని మీద ఫోకస్ చేయండి. వేరే వాళ్ళపైన వీళ్ళని ఎట్లా బాధ పెట్టాలి, వాళ్ళని ఎట్లా బాధ పెట్టాలి అనేది వదిలేసి ఓన్లీ పని పైన. బయట నెగిటివ్ గురించి 1% కూడా అవసరం లేదు, కానీ జనాలకు కావాల్సింది ఏంటంటే నెగిటివ్. చేయాల్సినవి అన్ని చేయాల్సినవి చెయ్యరు, కానీ వద్దన్న పనులు చేస్తా అంటారు. మేడం లాస్ట్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి నా పిన్ కంప్లీట్ కాలేదు, నా చెక్ రాలేదని చెప్పేసి మళ్ళీ చెప్తుంటారు. ఎట్లా అవుతుంది అట్లా? ఫస్ట్ లీడర్ అనే పర్సన్ ఏంటంటే ఎవ్రీ టైం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, పని చేయడానికి హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్లైన్ అంటే ఒక మెంటర్షిప్ లో ఉన్నామంటే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. పక్క వాళ్ళని ఏమంటున్నారు అనేది వదిలేసేయండి, అవన్నీ వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి. పని ఏదైతే ఉందో మీకు మీ లక్ష్యం మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాని కోసం మాత్రమే పని చేయండి. వేరే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అవసరం లేదు కదా.
మీ సక్సెస్ ఏంది అనేది మీ సక్సెస్ తోటి చూపించండి మీరంటే ఏంది అనేది. ఓకేనా? లీడర్స్ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ మంచి అవకాశం, ఇట్లాంటి అవకాశం బయట ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంది అని అంటే కూడా మనమైతే చూస్తున్నాం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో జీవితాలు అయితే మారలేదు. కానీ ఇట్లాంటి ఒక అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ వదిలేసి పక్కన పెట్టేసి నెగిటివ్ స్ప్రెడ్ చేసి అంత టైం వేస్ట్ చేసుకోకండి. పని మీద మాత్రం ఫోకస్ చేయండి. 100% మీ డ్రీమ్స్ అనేది మీ దాకా వస్తాయి. రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సంధ్య పోషబోయిన యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ. విజువల్ అండ్ బ్యాక్ టు ది హరిశంకర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. యా లీడర్స్, నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ కారు మల్లేష్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా? ఎస్ క్లియర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వినింగ్ టీమ్. నా పేరు మల్లేష్ అండి, షాబాద్ నుండి మాట్లాడుతున్నా. మా ఫ్రెండ్ సంజయ్ సార్, మై గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ శ్రావంత్ మేడం, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. చాలా ఫెంటాస్టిక్ సిడీ సార్. ఎలా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎక్సలెంట్ అనిపించింది. సో రియల్ గా మేమేమైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో దానికి క్లియర్ గా సొల్యూషన్ ఎట్లా ఇవ్వాలనేది కొంచెం క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్, టీమ్ లో ఎవరైతే చాలా మంది వారు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, సో నేనే ఎదగాలి, నేనే లీడ్ లో ఉండాలని చెప్పేసి. సో దాన్ని కూడా ఎట్లా లీడ్ చేయాలో క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ వెస్టేజ్ బిజినెస్ లో నేను ఒక లీడర్ గా ఎదగాలి అన్న తపన కంటే, నేను కొంతమంది లీడర్స్ ని తయారు చేయాలి అన్న తపన ఉంటే వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. సో ఈ రోజు సిడి మాత్రం చాలా క్లియర్ గా చాలా వండర్ఫుల్ అనిపించింది. సో యూట్యూబ్ లో కూడా నేను అటెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాయిస్ దొరకలేదు. సో లాస్ట్ లో అయితే చాయిస్ ఉంటుందని మళ్ళీ ఇక్కడ అటెండ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. శ్రీనివాస వడ్డేమన్ సార్, శివాని మేడం. సో మేము మీ ఆర్గనైజేషన్ లో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మీ మోటివేషనల్ గా వర్డ్స్ కానీ అండ్ మీరు ఇచ్చే నాలెడ్జ్ కానీ చాలా వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ అంజన్ రాసు సార్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి లీడర్స్ అందరికి. గుడ్ మార్నింగ్. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇందాక లీడర్స్ అందరు మాట్లాడుతుంటే. సో చాలా చాలా హ్యాపీ. అండ్ ఇంతసేపు ఆంజనేయులు సార్ సీడీ విన్నాడో లేదో అని మీకు ఒక డౌట్ లో ఉన్నట్టుంది. సో టైం అంటే ఏమంటారు, పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ రోజు జనాలందరూ 5 గంటలకు పోయి క్యూలో నిల్చున్నట్టు నేను కరెక్ట్ 6 గంటలకి వచ్చిన జూమ్ గా, నా లోపలనే 1000 మెంబర్స్ నిండిపోయారండి. ఎస్, 1 minute. ఆంజనేయులు సార్ సార్ వేరే వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. వచ్చిండు ఆంజనేయులు సార్. అన్మ్యూట్ చేసుకోండి ఆంజనేయులు సార్. ఆంజనేయులు సార్ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. సార్ వన్స్ అగైన్. కోస్ట్ వచ్చింది ఆంజనేయులు సార్, మాట్లాడండి. ఎస్. సో సారీ ఫర్ ద లీడర్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను చెప్పినా కదా పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ రోజు అట్లాంటి సిచ్యువేషన్ ఉండే 6 గంటలకి లాగిన్ అయినాం. బట్ ఏంటంటే మనకు టైం అనేది ఆల్రెడీ 1000 మెంబర్స్ అయిపోయినారు. టీవీలో చూసినాం. ఇప్పుడే ఈ జనాలందరూ ఆర్టీసీ బస్సులో జనాలందరూ ఎక్కువ ఉన్నారు అనుకోండి.
సో ఒక సీట్ దొరికితే బాగుండు దేవుడు అనే సిచ్యువేషన్ ఉంటుంది చూసినారా, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది జూమ్ లో. ఇంతసేపు అని చాలా సేపు అని ట్రై చేసిన జూమ్ లో రావడానికి, బట్ ఇప్పుడు ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ గాడ్. సో అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆంజనేయులు రాసునూరి. ఈ బిజినెస్ కి వచ్చి 4.5 years అవుతుంది. సో ఈ పాటికి చాలా మందికి అర్థమై ఉండాలి, 4.5 ఏళ్ళ నుంచి చేస్తున్నా అంటే ఈ వ్యక్తి సూపర్ ఉంటేనే బిజినెస్ చేస్తాడు. సో ఈ రోజు నా జీవితాన్ని మార్చిన వ్యక్తి, మై గ్రేట్ అప్లైన్, మై గురు, మెంటర్ ఏదైనా అనుకోవచ్చు. గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ వడ్డేమన్ సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం. నిజంగా వీళ్ళు ఒకవేళ ఈ అవకాశం చూపించకపోయి ఉంటే ఏముంటుందంటే ఏం ఉండకపోతుండే లైఫ్ లో. 10,000 20,000 జాబ్ చేసుకునే వ్యక్తులం. ఈ రోజు ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ మారడానికి ఒకే ఒక రీజన్, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్. సో అండ్ ఈ రోజు మాట్లాడిన సిడి చాలా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా మంది ఎట్లుంటది అంటే ఎంతసేపు ఉన్నా డబ్బు ఎట్లా వస్తుంది, డబ్బు ఎంత సంపాదించాలి, ఎల్ఓబీలు ఎట్లా తీయాలి, లేకపోతే ఏమంటారు ఒక వ్యక్తిని బ్రాంజ్ ఎట్లా చేయాలి, నేను యూసిడి ఎట్లా కావాలి, కింద డౌన్ లైన్ డిసిడి, అంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ నేను లీడర్ గా ఎట్లా ఎదగాలనే ఆలోచన ఎవరు చేయరు, ఎవరు ఇంతవరకు అట్లాంటి క్వశ్చన్ వేయాలి. ఒక లీడర్ నేను చెప్తున్నా అండి, చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ నేను డబ్బు వచ్చిన తర్వాత లీడర్ అయితే అంటారు. డబ్బు వచ్చిన తర్వాత నువ్వు లీడర్ కాలేవు. నువ్వు లీడర్ అయితే డబ్బు వస్తుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఈ రోజు చాలా మంది చాలా సందర్భాల్లో మనకు వాట్సాప్ మెసేజ్ ఎన్నో సార్లు పంపించినారు. ఇదే పాయింట్స్ ఏవైతున్నాయో జస్ట్ కనీసం వాట్సాప్ కూడా ఓపెన్ చేయలేని సిచ్యువేషన్. కానీ ఈరోజు 1000 members పైన పని వదిలేసుకొని ఈరోజు జూమ్ మీటింగ్ ఉంటున్నారంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. ఇప్పుడు నా చేతిలో నీళ్లు ఉన్నాయనుకోండి, అవి నీళ్ళే అవుతాయి. కానీ అదే మడిగట్టుకొని పూజారి చేతిలో ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు తులసి తీర్థం అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే నిన్న మొన్నటి వరకు జస్ట్ పాయింట్స్ ఏదో వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టి అనుకున్నాను, కానీ ఈరోజు అది ఒక సీడీ అయింది. అబ్జర్వ్ చేసినారా? ఎవరి లైఫ్ ఎక్కడ ఎట్లా చేంజ్ అవుతుందో చెప్పలేం. ఈరోజు ఈ సీడీ ఉంది కదా, వారానికి 2 సార్లు వినిపించండి. ఇది చాలా చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోండి, డబ్బులు వస్తాయి. ఇట్లా ఉండండి. ఇవి ఏదైతే చెప్పిండో కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్ నిరంజన్ సార్ అండ్ నాగమ్మ మేడం. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. Yes, thank you, sir. Good morning, sir. Voice clear? Hello? సార్ మాట్లాడండి. సార్ Voice మాట్లాడండి. clear? వాయిస్ క్లియర్. Yes, ఎస్ yes. క్లియర్ Thank you. క్లియర్. Yes, thank you, sir. Good morning, leaders. Andarki. Good morning, winning team leaders. So myself, Niranjan Palakurla. So my plan is great leaders. Srinivas Odaman and Shivani madam, Purushottam Das sir and Purnima madam. సో లీడర్స్ ఈ రోజు వచ్చిన సీడీ అయితే చాలా వండర్ఫుల్. సార్ చెప్పిన మాట అయితే చాలా గ్రేట్ వర్డ్స్. ఎందుకంటే మన టీంలో మన బిజినెస్ లో చాలా మంది పెన్నులు మారుతున్నారు, కానీ లీడర్షిప్ లక్షణాలు మాత్రం పెంచుకోలేకపోతున్నారు, లీడర్ గా ఎదగలేకపోతున్నాం. ప్రధాన కారణం ఏంటంటే ఒకరొకరు పిన్నులు మారుతా ఉన్నాయి, స్టార్లు అవుతున్నారు, డైమండ్లు అవుతున్నారు, కానీ లీడర్షిప్ లక్షణాలు మాత్రం ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ సీడీ 100% ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ మారుతాం. ఈ సీడీ అయితే వాస్తవానికి ఇది నా కోసమే చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఇప్పటిదాకా రాసులు ఆంజనేయ సార్ చెప్పారు, చాలా ఎక్సలెంట్. సో సంధ్య మేడం చెప్పారు, ఓ సూపర్. సో ఎవరు చెప్పినా ఒకటే, మన సీన్ సార్ చెప్పిన మాట ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ప్రతి ఒక్క లీడర్ బాడీకి వంట. సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎప్పుడు జనరల్ గా ఇది పంది పరజ్ఞాని, కోడి కాలజ్ఞాని, మనిషి అజ్ఞాని అని. సో ఆ వర్డ్స్ చెప్పడానికి కారణం ఏంటంటే మనం జ్ఞానాన్ని కోల్పోతున్నాం. సో నలుగురు పెంచాల్సిన ప్రేమను కోల్పోతున్నాం, నలుగురికి నవ్వించాల్సిన ఇది సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, స్మైల్ ప్లీజ్ అనేది. అది ఇప్పటికి బాగా గుర్తొస్తుంటది. సో ఎప్పుడైనా ఎనీ టైంలో స్మైలింగ్ ప్లేస్, మీరు నవ్వండి, నలుగురు నవ్వించండి, వారితో ఎంజాయ్ చేస్తూ రిలేషన్ మెయింటైన్ చేయండి సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇది నాకైతే అతికినట్టు అనిపించింది సార్. దీన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం. నేను కానీ మా టీం కానీ ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ సీడీ ఇది. ఖచ్చితంగా మన టీంకు ప్రతి ఒక్కరూ సార్ చెప్పినట్టు వీక్లీ 1 or 2 times ఖచ్చితంగా దీన్ని ప్లే చేస్తాం. ప్రతి ఒక్కరికి దీన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ది హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్, క్రౌన్ డైరెక్టర్
Raju Pagilla sir, please unmute yourself, sir. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ క్లియర్ ఉందా సార్? Yes, clear, sir. Please continue. యా వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి రాజు పగిల్ల. గ్రేట్ అప్లైనర్ వచ్చేసి ఆంజనేయులు రాష్ట్రం సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డిమన్ సార్ అండ్ పురుషోత్తమ దాస్ సార్. నిజంగా ఈరోజు శ్రీనివాస్ రెడ్డిమన్ సార్ సెషన్ నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. లీడర్ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో నిజంగా మా కోసమే చెప్పినట్టు ఏవైతే ఈ పాయింట్స్ మొత్తం నిజంగా ఎప్పుడైతే సార్ చెప్తుంటే నోట్ చేసుకోవడం జరిగింది. వండర్ఫుల్ సార్. ఎప్పుడైతే మనం ఇవన్నీ పాటించగలుగుతామో సార్ చెప్పినప్పుడు మనం ఒక లీడర్ గా తయారు కాగలుగుతాం. ప్రతి ఒక్కరు ఇవి మనం పాటించగలగాలి మనం ముందుకెళ్ళాలంటే. నిజంగా సార్ చాలా అద్భుతంగా మా కోసం సెషన్ తీసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విన్నింగ్ టీమ్ దాస్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు నిజంగా సంతోషిస్తున్నాం. ఇలానే ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామని మీరు చెప్పినట్టు అన్ని పాటిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చాను. Yeah, thank you, sir. Thank you so much. Next వచ్చేసి another leader, crown director, Suram Rajendra sir. Please unmute yourself, sir. Sir, Sir, good morning. Yeah, good morning. Good morning. Whatever, sir, good morning. Good morning, sir. Great, sir. Great, wonderful CD. Excellent CD, sir. అసలు నా భూతో నా భవిష్యత్ ఇలాంటి సీడీలు ఖచ్చితంగా మనం వినాలి. సార్ నా వాయిస్ క్లియర్ వస్తుందా? Yes, clear, sir. Please continue. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్ ఆల్వేస్ లర్నింగ్ మోడ్ లో ఉండాలి. ఎవరైతే లర్నింగ్ మోడ్ లో ఉంటారో వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. థ్యాంక్ యూ వడ్డమన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు గ్రేట్ లీడర్ ఎందుకు అయ్యారంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఎస్, అందరు మనసు గెలుచుకుంటున్నారు మీరు గ్రేట్ లీడర్. అలాగే మనకు డాక్టర్ ఎస్పి బారిల్ సార్ ని కూడా మనకు గుర్తు చేశారు మీరు. సార్ మీరు పర్మిషన్స్ ఒక విషయం చెప్పొచ్చా? వడ్డమన్ సార్. ఎస్ సార్, మాట్లాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్పి బారిల్ సార్ మన అందరు మెంటర్ సార్. మనకు గోక్రౌన్ లో విన్నాం కదా, యాజ్ అ లీడర్ గా ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ అంటే మన డౌన్ లైన్స్ ఎదుగుదల మనం కోరుకోవాలి. వాళ్ళ యొక్క సక్సెస్ లోనే మన సక్సెస్ ఉందని చెప్పారు. మీరు కూడా చెప్పారు ఇందాక. నేను అంటే లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయ్యాను, మొత్తం వినలేకపోయాను. అంటే కొంచెం వినగానే ఒక ఫైర్ వచ్చేసింది. మన డౌన్ లైన్స్ కి ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్ ఈ రెండు చాలా అవసరం సార్. మన డౌన్ లైన్స్ ఎప్పుడైతే మనం పిల్లల్లాగా చూసి వాళ్ళ సక్సెస్ ని చేస్తామో మనం సక్సెస్ అయిపోతాం. ఇది వెరీ ఇంపార్టెంట్. అందరు లీడర్స్ కూడా, కొత్త వాళ్ళకి కూడా ప్రొవైడ్ ప్రొటెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. అదే సార్ ఆల్రెడీ వడ్డమన్ సార్ మనకు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూడండి లీడర్, సార్ వచ్చేసి కమిట్మెంట్ అంటే ఆల్రెడీ సార్ డ్యూటీలో ఉండుకుంటా కూడా ఉన్నాడు. హ్యాండిల్ చేసి సార్ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్రేట్ లీడర్, యూసిడి కర్ణాటక యూత్ ఐకాన్, మిస్టర్ సాయి రెడ్డి సార్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ గ్రేట్ లీడర్స్ అందరు కూడా వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి రియల్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ రెడ్డిమోహన్ సార్ అండ్ శివాని మేడం, ఆంజనేయ రాష్ట్రం సార్ అండ్ నాగలక్ష్మి మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం, వీళ్ళందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాల్గొన్నాను తెలియజేస్తాండి. ఎందుకంటే రియల్ అంటే ఈ రోజు అద్భుతమైన సెషన్. మేము జూమ్ లో కనెక్ట్ అవ్వడం అంటే రియల్ అంటే అసలు ఛాన్స్ దొరకలేదు. చాలాసార్లు ట్రై చేసినా కానీ యూట్యూబ్ లో ఇంటనే ఉన్నాం. రియల్ అంటే అద్భుతమైన సెషన్. ఈరోజు ఒక లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ రియల్ అంటే అండి. ఈ రోజు చూడండి, ఇట్లాంటి లీడర్స్ మాకు దొరికిరు కాబట్టి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిరు కాబట్టి మేము ఇంత పెద్ద స్థాయికి వచ్చినాం. రియల్ అంటే ఫస్ట్ చాలా మంది మనం ఏమంటామంటే ఒక వ్యక్తిని లీడర్ అని మనం పిలుస్తాం, కానీ వాళ్ళ లోపల లీడర్ క్వాలిటీస్ రావాలి. ఒకవేళ చూడండి ఈరోజు శ్రీనివాస్ రెడ్డిమోహన్ సార్ అండ్ శివాని మేడం వీళ్ళ లోపల అసలు ఒక వ్యక్తి చెప్తాడు. ఒక వ్యక్తి ఒక సీడీలో ఏమంటాడంటే, కొంతమందికి లీడర్షిప్ ఉంటుంది అంటే మైండ్ లో ఒకటి అది మర్చిపోతుంది, దేవుడు అనేది మర్చిపోతుండంట. కానీ వడ్డేమన్ శ్రీనివాస్ సార్కి దేవుడు అది మర్చిపోలేదు. కొన్ని వందల మంది అంటే సార్కి ఒక వానర సైన్యం లాగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. అది ఎందుకంటే లీడర్ క్వాలిటీ. మీరు చూడండి, ఒక 250 కిలోమీటర్ల దూరంలో ఉండి మేము
ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నామంటే సార్ ఎనీ టైం కూడా ఎవరిని ఎక్కడ సెట్ చేయాలో అట్లా సెట్ చేస్తారు. రియల్ అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీరు చూడండి, చాలా మంది కూడా చాలా రకాలు చెప్తుంటారు. వేరే వేరే టీంలలో మేము చూస్తుంటాం, అబ్జర్వేషన్ చేస్తుంటామండి. ఇప్పటికి కూడా నేను వెబ్సైట్లకు 2019 వచ్చినాం, కానీ మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంతమంది చూస్తాం, ఇంకా వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఏడేసిన గుమ్మిడి అక్కడనే ఉంది. కానీ ఇట్లాంటి లీడర్స్ ఆర్గనైజేషన్ లో ఉండి కూడా ఒకవేళ మీరు సక్సెస్ కాలేదు అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదండి. రియల్ అంటే లీడర్స్ మాకు చాలా కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే అది ఒడ్డెమ శ్రీనివాసరికి అంజనా సార్కి తెలుసు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా రియల్ అంటే సార్ వాళ్ళు ఒకటే అంటారు మాకు. రియల్ అంటే చాలా మంది మా ఆర్గనైజేషన్ లో కర్ణాటకలో ఉన్న కష్టాలు నాకు తెలిసి ఎవరికి లేకపోవచ్చు. మా ఆర్గనైజేషన్ లో చాలా మంది వస్తురు పోతురు. ఇప్పటికీ కూడా మేము ఆల్రెడీ సార్ వాళ్ళు తెలుసు, ఒక్కొక్క దగ్గర సెట్ చేస్తున్నాం, మళ్ళీ ఒక దగ్గర వెళ్ళిపోయే లోపల 100 రకాల కంపెనీలు వచ్చి మాకు కనిపించేస్తున్నాయి. కానీ థ్యాంక్ యూ గాడ్, ఇట్లాంటి లీడర్స్ మాకు లేకపోతే మేము ఎక్కడ పోయామో మాకు తెలియదండి. ఒకవేళ ఇలాంటి లీడర్స్ కన్నా మాకు దొరకకపోతే, ఒకవేళ ఒడ్డెమ శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, అంజనా సార్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇద్దరు వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తులు నాకు దొరకకపోతే ఎప్పుడో బిజినెస్ బంద్ చేస్తున్నాను. నేను 100% చెప్తున్నా, బంద్ చేస్తున్నాను. ఒకవేళ ఇట్లాంటి లీడర్స్ దొరికింది కాబట్టి ఈరోజు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసారు. లీడర్ కి ఉన్న క్వాలిటీస్ చెప్తున్నా, ఒక్కొక్క పాయింట్స్ సార్ చెప్తున్నారు అండి. రియల్ అంటే అసలు అద్భుతమైన పాయింట్. మనం కూడా ఏం చేస్తున్నామంటే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. ఏంటంటే ఒక వ్యక్తి 5% నుంచి డ్యూషుడ్ వరకు చేయాల్సిన పనులు చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్టార్ అనే మైండ్ సెట్ లకు వచ్చిపోతుందండి, మన మైండ్ లో స్టార్ అని మైండ్ లో ఫిక్స్ కాగానే అదే మళ్ళీ 5% 10% బ్రాంజ్ ఉన్నప్పుడు చేసే పనులు స్టార్ అయిన తర్వాత చేస్తలేము. అరే నేను స్టార్ కదని ఒక ఫీల్ వస్తుంది. స్టార్ ఇప్పుడు ఈగో అది పక్కన పెట్టేసేయండి. ఇంకోటి ఏంటంటే లీడర్, నువ్వు నీ లోపల లీడర్ కాలేజ్ ఉండొచ్చు, అది స్టేజ్ మీద మాత్రమే చూపించు. రియల్ అంటే ఎప్పుడైతే మనం ఈ సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్స్ ఉన్నాయండి, ఈ పాయింట్స్ మనం 100% ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తాం. నైట్ కూడా రియల్ అంటే ఎస్పీ బాలు గారు ఒక మీటింగ్ చేశారు యూసీడీ అన్నప్పుడు. రియల్ అంటే దాంట్లో మనం వేసే మిస్టేక్స్ అన్ని కూడా గుర్తు చేసారు మళ్ళీ ఒకసారి. రియల్ అంటే చాలా వండర్ఫుల్ సెషన్ జరిగింది. నైట్ కూడా 12 గంటల వరకు జరిగింది. చాలా మంది ఏమంటారు, మేము బయట ట్రావెల్ చేసినాం, అక్కడ చేసినాం అంటారు. మేము నిన్న కూడా రియల్ అంటే మార్నింగ్ మేము ఒక వేరే దగ్గరికి వెళ్ళి వచ్చినాం, నైట్ మళ్ళీ ఒక లీడర్ చేసుకుని కౌన్సిలింగ్ చేసుకుని 10 గంటలకు వచ్చినాం. 10 గంటలకి మళ్ళీ మేము జూమ్ మీటింగ్ విని 12 అయిపోయింది. దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకొని 1 గంట పడుకున్నాం. మళ్ళీ పొద్దున మళ్ళీ 5 గంటలకు 6 గంటలకి జూమ్ లోకి లేచినాం. నేనేమంటా అంటే లీడర్ సార్ ఇప్పుడు ఇంత ముందు క్వాలిటీస్ అని చెప్పి, లీడర్ క్వాలిటీస్ అని చెప్పి, ప్రతి ఒక్క లీడర్ లోపల ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే. నాకు నిద్ర వస్తుంది, నేను నైట్ లేట్ అయ్యింది. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యక్తి మనం మార్చడు, మనకి మనం మారాలి. నేను అటెండ్ కావాలి, నా టీం అటెండ్ చేయాలి, నా టీం పెద్ద కావాలి అని చెప్పి ఎప్పుడైతే మన లోపల చూస్తుందో అప్పుడు మనం మారుతాం. మారడానికి చాలా ఈజీ ఉంటుంది. రియల్ అంటే థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీ వర్క్ తినే రియల్ అంటే నేను మళ్ళీ ఒకసారి రియల్ అంటే ఈ రోజే నేను మళ్ళీ స్పాన్సర్ అయినట్టు అనిపిస్తున్నాను. ఎన్ని రోజులు చేసిన పని మర్చిపోయి ఈ రోజు నేను మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలనిపిస్తుంది. అట్లా వైబ్రేషన్ మోడల్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ ఆర్గనైజేషన్ లో రియల్ అంటే లీడర్స్ ఒకటే చెప్తున్నాను. మాకు శ్రీనివాస్ సార్ కావచ్చు, అంజనా సార్ కావచ్చు, మీరు అందరూ మా స్టోరీ విన్నారు. మేమందరం రియల్ అంటే అందరు క్లాస్మేట్స్, మీరు ఫ్రెండ్స్ రిలేటివ్ ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మేము బస్సులో కాదు, కానీ ఈ రోజు మా రిలేషన్షిప్ అనేది చాలా దూరం తీసుకెళ్ళింది. ఈ రిలేషన్షిప్ ఇప్పుడే కదండి, నేను చెప్తున్నా అండి, నా కంటల్లో ప్రాణం ఉన్న రోజులు ఒక గురువుకి శిష్యుడు ఎట్లా ఉంటాడో అదే విధంగా ఉంటాను నేను ఖచ్చితంగా. ఇది నేను ఇట్లనే ముంగలు తీసుకెళ్తా. మేమే కాదండి, మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లైన్ సబ్మిషన్ ఉండండి. అప్లైన్ లైక్ ఏ గాడ్ అంతే. ఇంకా దానికి మించిన ఓట్స్ లేవండి అంతే. ఎవ్వరే కానీ మీరు కొన్ని సిచ్యువేషన్లలో అప్లైన్ మేము కోపాడచ్చు. రియల్ అంటే శ్రీనివాస్ సార్, అంజనా సార్ అని కొట్టలే అంతే, దానికంటే ఎక్కువ అయినాయి. కానీ ఎప్పుడు కూడా మా బ్రదర్, ఓన్ బ్రదర్ అని కొడితే తిట్టు బడమా, అంతకంటే ఎక్కువ నేను ఇది చేస్తుంటా. కానీ ఎప్పుడైతే అప్లైన్ సబ్మిషన్ లో మీరు ఉండి అప్లైన్ చెప్పిన మాట తూచి తప్పకుండా మీరు నడుస్తారో, ముంగటికి అప్లైన్ బాటలో మీరు నడుస్తారో, అప్పుడు సక్సెస్ కావడానికి ఈజీ ఉంటుంది. ఒకటి ఈరోజు డెమన్ శ్రీనివాస్ రియల్ అంటే మనం ఓన్లీ మన అప్లైన్ మన డౌన్ అనే కాదు, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది డిప్రెషన్ ఉన్నారు. చాలా మంది రియల్ అంటే ఒక యూట్యూబ్ నుంచి నిన్న ఆయన ఎవరు నాకు బెంగళూరులో ఉంటాడంట. యూట్యూబ్ నుంచి వడ్డేమన్ శ్రీనివాస్ సార్వి లింక్లు నాకు షేర్ చేసిండు. సార్ మీ బుక్స్ సిడీస్ నాకు పంపించగలరా సార్ అని చెప్పి పంపించాను అనమాట. నేను ఈ రోజు రియల్ అంటే సార్ నేను వేరే టీంలో ఉన్నా కానీ వడ్డేమన్ శ్రీనివాస్ సార్ చూసి డిసైడ్ అయిన సార్ ప్రతి ఒక్క టింటో నాకు ప్రింటెడ్ పంపిస్తాడు.
అసలు ఎవరు సార్ మీరు, అసలు ఎక్కడి నుంచి అంటే వేరే వాళ్ళ టీం, మన టీం కాదు. మళ్ళీ రియల్ అంటే ఇంత మంచి లీడర్ మనకు అప్లై కావడం మన అదృష్టం. రియల్ అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని లక్షల మంది జీవితాలు మీరు మారుస్తారు. ఇదే విధంగా దేవుడు మీకు ఇంకా పెద్ద శక్తిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు us. థ్యాంక్ యూ సారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఇంకొక లీడర్ ని ఇన్వైట్ చేశాను, శంకర్ కొండ గారు. సో మీకు పోస్ట్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. శంకర్ కొండ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ సార్ నిజంగా ఎక్సలెంట్ సెషన్ చేసారు ఈరోజు, చాలా వండర్ఫుల్ గా ఉంది నిజంగా. చాలా మంది అంటుంటారు అప్లయన్స్ సబ్మిషన్ లో సారీ సార్ అప్లయన్స్ సబ్మిషన్ లో ఉండాలి సార్. మీరు నిజంగా 100% ఉంటే అంటే చాలా మంది మనం ఏం చేస్తామంటే మన అప్లైన్ దగ్గరికి వెళ్ళాం, మనం మాట్లాడొద్దు, జీరో మైండ్ సెట్ తో ఉండాలి నిజంగా. అట్లా ఉంటేనే నేర్చుకోగలుగుతాం. మనం సార్ ఒకటి చెప్తుంటే మనం ఒకటి ఉంటే ఎట్లా నేర్చుకోగలుగుతాం. నిజంగా వండర్ఫుల్ సార్. ఈ రోజు మాత్రం సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది. నాకు నిజంగా నా అప్లయన్స్ నిజంగా దేవుళ్ళు అని చెప్పొచ్చు. ప్రతిసారి మీరు చేయగలుగుతారు, మీరు చేస్తారు సార్, మీరు కావాలి సార్ ఖచ్చితంగా. ప్రతిసారి ఏ సమస్య వచ్చినా శ్రీనివాస్ సార్ అయితే కొన్ని టైంలో చాలా అంటే చాలా చెప్పలేను నేను ఇక కొన్ని అంతగానో నాకు మోటివేషన్ చేసింది. అండ్ సంధ్యా మేడం కూడా చాలా సార్లు, ఆంజనేయులు సార్ అండ్ గీతా మేడం, వీళ్ళందరూ నిజంగా నా అనుకుంటే లీడర్స్ అనేటోళ్ళు కింద ఉండాలి గెలిపించాలని చాలా తపన పడుతుంటారు. నిజంగా నా విషయాల్లో మాత్రం నా పేరు వచ్చేసి శంకర్ కొండ, మాది నల్గొండ. నిజంగా ఇక్కడ ఎంత మంచి టీం ఏర్పడిందంటే మా అప్లయన్స్ నిజంగా 100%. గీతా మేడం, జాన్ రెడ్డి మేడం, నెక్స్ట్ సంధ్య మేడం, నిజంగా చాలా వండర్ఫుల్ గా ఇక్కడ వచ్చి ఇంత టీం బిల్డ్ చేశారంటే అంత ఆశమాష కాదు. మా లీడర్స్ అంతా ప్రతి ఒక్కరు కూడా మా అప్లయన్స్ ఇక్కడికి వచ్చేయడం వల్ల ఇంతగానో అయిందంటే నల్గొండలో అసలు బిజినెస్ లేదనుకోరు, బట్ కానీ ఇంతగానో చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది ఇక్కడ. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా నా తప్పులు ఏమైనా ఉంటే ఇందులో నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ. మార్పు అనేది గెలుపుకు తీర్పు. సో తెలియక ఏ చిన్న చిన్న పొరపాట్లు చేసినా అవి ఇప్పుడు కొడుకు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు దాన్ని వదిలేశారు, కానీ సాధించారు. సో కాబట్టి సో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. సో చాలా పెద్ద థింగ్స్ మీరు అచీవ్ అవ్వాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ సార్. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా లీడర్ ఉన్నారా? క్రౌన్. సంధ్య మేడం మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సో మళ్ళీ మీకైతే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సంధ్య మేడం మార్నింగ్ సార్. మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారా? సో అవును సార్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. రేపు మనవి కార్ అన్వీలింగ్స్ ఉన్నాయండి నల్గొండలో. 2 కార్లు అన్వీలింగ్ జరగబోతున్నాయి అనమాట. ఒకటి ఆగేష్ సార్ అండ్ రేణుకా మేడం, మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మంగా మేడం అండ్ వెంకట్ సార్, మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. చూడండి, ఒకప్పుడు ఒక కారు అంటే ఒక 1 month ఒకసారి కూడా కార్ అన్వీలింగ్ అనేది తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు టైం లేక సార్ వాళ్ళు టైం దొరకదని చెప్పేసి 2 కార్లు ఒకేసారి అన్వీలింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్క లీడర్ కి ప్రత్యేక ఆహ్వానం అనమాట. అది చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్క లీడరు అక్కడికి రావాలి. ఖచ్చితంగా మీ కళలకి జీవం పోయాలి. ఇక్కడ కార్ అన్వీలింగ్ పోస్టర్ వేస్తున్నాము అని అంటే నేను మళ్ళీ చెప్తున్నా, కంగ్రాచులేషన్స్ మాత్రమే చెప్పడానికి కాదు, ప్రత్యేక ఆహ్వానం పంపిస్తున్నాం. మీ కళలు అనేది నెరవేర్చుకోవాలి అని అంటే అక్కడికి వస్తేనే మీ కళకు అనేది ఒక అర్థం దొరుకుతుంది. ఖచ్చితంగా నేను చేయగలుగుతానని ఒక నమ్మకం వస్తుంది అక్కడికి వస్తే. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి రండి. ఎక్కడ కార్ అన్వీలింగ్ ఉన్నా మిస్ కావద్దు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి ఒక మంచి సీడీ మీరు రికార్డ్ అయినందుకు, మంచి సెషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనకి ఇంకా క్రౌన్ ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి టైం కూడా మనకి 8 అవుతోంది. సో లీడర్స్ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది అంటే నా ఆలోచన ఏముండింది అంటే కనుక ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది ఒక నలుగురికి నచ్చే విధంగా, నలుగురు ముందడుగు వేసే విధంగా ఉండాలన్నది నా ఆలోచన. సో ఈ రోజు జరిగిన ఈ సిడి ఈ ప్రోగ్రామ్ సో మీ అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ, మీ అందరు ఇంత ఆదరిస్తున్నారు, మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
సో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేము. సో మీరు దయచేసి క్షమించాలి. ఎందుకంటే రౌండ్ అండ్ అబోవ్ లీడర్స్ మాట్లాడితేనే ఆల్మోస్ట్ మనకు ఒక 1 అవర్ పెరిగింది. సో మనం మిగతా లీడర్స్ అందరికీ మనం ఇచ్చినప్పుడు చాలా ఎక్కువ టైం అవుతుంది. కాబట్టి మనం టైంని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు మళ్ళీ మిగతా మన కార్యక్రమాలు చూసుకోవడానికి. సో దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే సో మనకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఏర్పడతా ఉన్నది కొంతమంది లీడర్స్ కి. కాబట్టి సో మనం అంత ఎక్కువ టైంని మనం తీసుకోలేకపోతా ఉన్నాం. ఎవరెవరైతే మాట్లాడాలని అనుకుంటున్నారో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సో మీ అందరూ ఇంతగా ఆదరిస్తా ఉన్నారు. సో మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సో సర్వేజన సుఖినో భవంతు, మీరు అందరూ బాగుండాలి. సో అందులో నేను ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ వడ్డెమాను.